సాక్ష్యం ఉంది. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సాక్ష్యం లేకుండా ఎవ్వరూ లేరు. కనుక నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు కొంచెం పంచుకోవడానికి మాత్రమే నా కొద్ది సమయంలో నేను పంచుకోవడానికి నేను మీ మధ్యకు వచ్చాను. తర్వాత మంచి దైవజనులను దేవుడు మనకి ఈ దినం ఏర్పాటు చేశారు. దేవుని ఆత్మచేత నింపబడిన వారు మంచి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తే మనం అందరం దీవించబడతాం. గనుక పిల్లారా, ఇప్పుడు నేను ప్రభు పనులు అంటే ఆయన నన్ను కాపాడి 40 సంవత్సరాలు కాపాడి 41వ సంవత్సరంలో దేవుడు అడుగుపెట్టడానికి సహాయం చేశారు. నా సేవా దినాలు 30 సంవత్సరాలు దాటి 31వ సంవత్సరంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తూ ఈ నా మాటలు ముగిస్తూ, దైవజనులు మంచి దైవజనులు ఉన్నారు, మనకు వాక్యానికి సమయం ఇవ్వాలన్న ఆశ. దేవుడు తన మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచుదాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు సర్వ శక్తిమంతుడైన దేవదేవునికి యుగ యుగముల వరకు చెల్లునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరం ఇదే డిసెంబర్ నెల మొదటి వారంలో ఇక్కడ ఉపవాస కోడికలు నేను సంఘంలో ప్రకటించాను. నేను పాస్టర్ గారు మా పిల్లలు సంఘంతో కలిసి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ప్రేరేపించాడు. ఎలాగైనా ఈ మందిరం పని ప్రారంభించాలి, ప్రభువు నా మహిమార్థమై కూడి వచ్చిన సేవకులకు ప్రోత్సాహకరంగా వచ్చినటువంటి విశ్వాసులకు దేవుడు ఆత్మీయంగా మరింత బలపరచులాగున ఈ మాట చెప్పాలని ఆశపడతా వస్తున్నాను. ఆ రోజు 3వ రోజు మధ్యాహ్నం ప్రేయర్ సెషన్ నేను పాస్టర్ గారికి ఇచ్చి, బాబు ఏడుస్తున్నాడని నేను బయట బాబుని ఎత్తుకొని అలాగ నేను కాస్త పడుకోబెడదాని వచ్చాను. అప్పటికి వాస్తవానికి ఈరోజు మాకు టైం కుదరక ఎల్సిడి ప్రొజెక్టర్ ప్రజెంటేషన్ ఏమి చేయలేకపోయాం. అప్పటి ఫోటో లాస్ట్ ఇయర్ సంవత్సరానికి ఉన్నటువంటి ఆ ఫోటో చూపిస్తే ఆ మందిరం ఈ మందిరమేనా అని ఖచ్చితంగా అనిపించక అనక తప్పదు. వాస్తవానికి రూపాయి లేకుండా దైవ సేవకునిగా వేదిక మీద ఉండి మాట చెప్తున్నాను. రూపాయి లేకుండా పనిని ప్రారంభిద్దాం. నా ప్రియ సహోదరుడు సాల్మన్ ఉంటే ఒకసారి నిలబడితే చాలా మంచిది. ఇక పరిచర్యకి ఎంతో ప్రోత్సాహకరంగా మేమున్నా లేకపోయినా డాడీని కనిపెట్టుకొని ఉంటూ డాడీ 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 అంటూ సొంత కుమారుని వలె ఈ ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టాడు. ఆ సాల్మన్ నేను పిలిచాను, సాల్మన్ ఒకసారి బయటికి రా అంటే, చెప్పండి బాబు అన్నాడు. ఏం లేదు సాల్మన్, దేవునికి ఆత్మ బలంగా ప్రేరేపిస్తూ ఉంది. ఈ మందిరము పాడుపడిపోయిన భవనములాగా ఈ హైవే ప్రక్కన ఉండడానికి వీల్లేదు. అనేక మందికి దీవెనకరమగునట్లుగా, అనేక మందికి ఆశీర్వాదకరమగునట్లుగా, అనేక మంది ఈ మందిరంలోనికి అడుగుపెట్టి యేసయ్య ఇచ్చే దీవెనలు పొందుకున్నట్లుగా దీన్ని ఇదే హైవేలో సుందరమైనటువంటి మందిరంగా మనం తీర్చిదిద్దాలి. ఏం చేద్దాం బాబు, పనిని ప్రారంభిద్దాం. తర్వాత డాడీతో నేను షేర్ చేసుకున్నాను, ఎలా చేద్దాం, దేవుడు ఉన్నాడు ఎందుకో ప్రారంభించమన్నాడు దేవుడు, ప్రారంభిద్దాం. వాస్తవం చెబుతున్నాను, చేతిలో రూపాయి లేకుండా కేవలం ప్రారంభించాం. ఓ మాట చెప్పాలంటే విటమిన్ ఎం లేదు, బట్ విటమిన్ ఎఫ్ ఉంది. ఏంటది? మనీ లేదు, ఫెయిత్ ఉంది. ఆ విశ్వాసంతోనే ప్రారంభించాం. దేవునికి కృపలో సంవత్సరం అయింది రెనోవేషన్ పూర్తి చేయడానికి. చేతుల పైకి స్తోత్రం చెబుదాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నుండి దేవుడు ఎవరెవరిని ప్రేరేపించాడో నాకే తెలియదు. పేదవారు, ఇలాంటి వారు కూడా దేవుని కొరకు ఇస్తారా అని ఒక్కొక్కరిని దేవుడు ప్రేరేపించి ఈ మందిర పనిని ఈ రీతిగా ముందు కొనసాగించడానికి. నేను ఇప్పుడు ఒకటే మాట చెప్తాను, వీ హ్యావ్ ఎ హెల్ప్ ఫ్రమ్ అబౌవ్. ఎక్కడి నుండి? పైనుండి. ఎక్కడి నుండి వచ్చేట్లా? పరలోకం నుండి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంతో మనం ప్రారంభించినప్పుడు ఆ విశ్వాసమే కార్యాన్ని జరిగిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ పరిచర్య నిమిత్తం ఇంకను మీరు ప్రార్థించండి.
మరి ముఖ్యంగా సేవకులైనటువంటి వారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలు, దైవ సేవకులైనటువంటి వారు దయతో వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు ద వర్డ్, ఐ వుడ్ లైక్ టు గివ్ మైక్ టు ద రెవరెండ్ శామ్ థామస్ గారు ఫర్ ద గ్రీటింగ్స్. Hallelujah. హల్లెలూయా. I want to greet you all in the matchless name of Lord and Savior Jesus Christ. ప్రశస్తమైన యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మీకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. Grateful to the Lord for this opportunity to witness the work of the Lord in Chipurapalli. చీపురుపల్లి ప్రాంతంలో ప్రభువు చేస్తున్నటువంటి పరిచర్యకు సాక్ష్యముగా ఉండటానికి దేవుడు చూపించిన కృపను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. Proverbs 16 verses 1 says, "The plans of the mind belongs to man, but the answer is from the Lord." పిల్లరా, మానవుని యొక్క ఆలోచనలన్నీ కూడా మానవునికి సంబంధించినటువంటివి, కానీ సమాధానం వచ్చేది దేవుని యొద్ద నుండి మాత్రమే. During my ministry, I have seen many people venturing into building churches and many things for the Lord, but so often it happens that they are not able to reach the established plan that God has for them. నా యొక్క సేవా పరిచర్యలో ఎంతో మంది ఈ రీతిగా మందిరాలు కట్టడం నేను చూచాను, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారముగా ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి వారిని చాలా తక్కువ మందిగా నేను చూచాను. But as I was hearing the testimony of God's servant and Pastor Garu, this is what came to the heart. The Lord weighs our spirit, and that's why He makes our plans a success for each and every one of us. పిల్లరా, సాక్ష్యము చెప్పబడిన విధముగా పాస్టర్ గారు అలాగనే సేవకులైనటువంటి వారు తెలియపరిచిన సాక్ష్యం విధముగా ఇదే మాట నేను చెప్పగలను. దేవుడు తన మార్గములను ఆత్మచేత మనలకు తెలియపరిచేటువంటి వాడు. దేవుడే మన యొక్క జీవితంలో విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడు. It is my prayer that every leg that walks into this campus or into this church, may they not go out of this gate without a transformed life. నా ప్రార్థన ఏమిటంటే, ఎంతమంది అయితే ఈ యొక్క ద్వారములోనికి అడుగు పెడుతున్నారు, ఎంతమంది అయితే లోపలికి అడుగు పెడుతున్నారు, లోపలికి అడుగు పెట్టే ప్రతి పాదము రూపాంతరము చెందునుగాక, మారు మనసు అనుభవంలోనికి వారు వెళుదురుగాక. May many lives be changed, may many souls be saved for the glory of God in this place. ఈ స్థలములో అనేక మంది ఆత్మలు ప్రభువు కొరకు రక్షించబడునుగాక అని నా యొక్క ప్రార్థన ఉన్నది. I bring greetings on behalf of COTR College of Ministries and the New Testament Church of India. COTR కాలేజ్ ఆఫ్ పరిచర్యల నుంచి అలాగనే న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ఆఫ్ ఇండియా నుంచి మీకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. We as a fraternity would like to wish many blessings from heaven on this church and the ministries related to it. May God bless you all. పరలోకము నుండి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఈ పరిచర్య మీద, ఈ సంఘం మీద దేవుడు బహుగా కృమ్మరించును గాక. ప్రభు మనలందరినీ మెండుగా దీవించును గాక. I also want to bring greetings from the Titus family. May the Lord bless us all. టైటస్ కుటుంబం నుంచి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షల్ని కూడా మీకు అందరు తెలియపరుస్తున్నాను. ప్రభు మనలందరూ దీవించును గాక. Thank you. చాలా వందనాలండి. చెప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహింపరచుదాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న ప్రత్యేకంగా శామ్ థామస్ గారు అలాగే మేడం హెలెన్ జాన్సన్ టైటస్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వాస్తవానికి ఈరోజు వీఆర్ మిస్సింగ్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. గొప్ప సేవకుని ఈరోజు మేము మిస్ అవుతూ వచ్చాం. వాస్తవానికి డాడీ మమ్మీ మేము ఎప్పటి నుండో జాన్సన్ సార్ని ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని తీసుకొని రావాలి, ఒక మంచి మీటింగ్ పెట్టించాలి, ఈ పరిచర్య అంతా చూడాలి అని ఎప్పటి నుండో ప్లాన్ చేస్తూ వచ్చాం. కానీ దేవుని యొద్దకు ఆయన వెళ్ళి ఉన్నారు. నేను ఆయన జ్ఞాపకం చేసుకోకుండా నేను ముందుకు వెళ్ళలేను. దేవుడు ఆ సేవకుని బట్టి, ఆ పరిచర్యను బట్టి, COTR పరిచర్యను బట్టి ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృపలో నేను కూడా ఆ రీతిగా పరిచర్యలో ముందు కొనసాగటానికి ప్రభు సహాయం అనుగ్రహిస్తూ వస్తున్నాడు. ఇంకా నువ్వు ఆ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రభుపేట మనం చేస్తూ వస్తున్నాను. చేతులపై బిగ్గర స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ఇంకా నేను సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. నేరుగా దేవునికి వాక్యానికి సమయం ఇవ్వాలని ఆశపడుతూ వస్తున్నాను. కనుక వాక్యం చెప్పబడుతున్నప్పుడు ఎవరు అటు ఇటు తిరగడానికి ప్రయత్నం చేయదు. మనము సమయంలోనే ఉన్నాం. కనుకనే మిగతా క్రిస్మస్ లాగా ఏదో డ్యాన్సులు ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటి కాకుండా
స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన కార్యక్రమముగా దీన్ని చేయాలని మాత్రమే ఇది నా అన్నిటిని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడి వచ్చిన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభు నా మహిమ కలుగును గాక. షల్ వి పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్. చెప్పలు కూడా ప్రభు నా మహిమ పరుస్తూ దైవ సేవకుని సమయాన్ని ఇస్తున్నాను. గ్లోరీ టు గాడ్. సంతోషం కలిగిన వారందరూ మరొకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో వేదికను అలంకరించిన దైవజనులతోనూ మరి ముఖ్యముగా పాస్టర్ అబ్రహాం గారి యొక్క దర్శనమును దేవుడు నెరవేర్చి వారి కుటుంబముతో కలిసి దేవుని స్తుతించడానికి ఈ అమూల్యమైన సమయమును దేవుడు మనకు అనుగ్రహించాడు కనుక నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అయ్యగారు చెప్పిన ప్రకారముగా మరి దేవుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా ప్రభువుగా తెలుసుకొని 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41వ సంవత్సరంలో ప్రవేశించి ఉండగా సర్వశక్తి కలిగిన దేవుడు తన దాసునికి ఇచ్చిన ప్రతి వాగ్దానమును వారి బిడ్డలలోను వారి బిడ్డల ద్వారా ఆయన రాకడ వరకు తప్పక జరిగించి వాడుకున్నట్లుగా మరొకసారి మనమందరము దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మరి పీపీఎఫ్ రిప్రజెంటేటివ్స్గా వచ్చిన నా తోటి దైవ సేవకులు బట్టి, తాటితూరులో సేవ చేయించిన పాస్టర్ గారిని బట్టి, మరి అక్కడ ఇక్కడ ఉంటున్న మరి దైవ సేవకులందరిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరు అక్కడ కూర్చోవడం, మేము ఇక్కడ కూర్చోవడం ఏ వ్యత్యాసం లేదండి. ఇందాక ఐజాక్ బాబు గారు చెప్పిన ప్రకారంగా స్థలం కొంచెం లాభం చేయడానికి మమ్మల్ని మీదకి ఎక్కించారు. మాకన్నా మీరే శ్రేష్ఠులు. సో థ్యాంక్ యూ. అది ఎటువంటి వ్యత్యాసము కూడా అక్కర్లేదు. ఈ రాత్రి మరి 2-3 కార్యక్రమాలను కూడా మనం చేయాలి, సమయానికి ముగించాలి. అందుని బట్టి నా మాటలను కూడా క్లుప్తపరచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. క్రిస్మస్ యొక్క కాలాల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ అనగానే దాని అర్థం ఏమిటి? క్రీస్తును ఆరాధించుట, వర్షిపింగ్ క్రైస్ట్. క్రీస్తును ఆరాధించుటే యథార్థమైన క్రిస్మస్. అనగా తిరిగి జన్మించబడిన ప్రతి క్రైస్తవుడు సంవత్సరానికి ఒక్కసారే ఆరాధిస్తే వాని జీవితంలో క్రిస్మస్ అన్నది జీవితంలో ఒకేసారి ఉంటుంది. కానీ మనము క్రీస్తును ప్రతి దినం ఆరాధిస్తూ ఉన్నట్లయితే సంవత్సరానికి ఒకసారి కాదండి మనకి క్రిస్మస్, ప్రతి దినము కూడా క్రిస్మస్. అదే యథార్థమైన మారు మనసు సమర్పణకు సూచనగా ఉంది. అది రాత్రికాల సమయంలో భూలోకమంతా అనేకమైన వేడుకలు సంబరాలు చేసుకుంటుండగా జీవము కలిగిన దేవుని యొక్క కృప చేత రక్షించబడిన మనము తెలుసుకోవలసిన ప్రత్యేకమైన సత్యం ఏమిటంటే మనకు ప్రతి దినము క్రిస్మస్. అందుచేత సంవత్సరానికి ఒక్కసారే క్రీస్తు యొక్క జననమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ ప్రత్యేకమైన కూడిక ద్వారా అమూల్యమైన సత్యాన్ని తెలుసుకొని క్రీస్తును ఎల్లప్పుడూ ఆరాధించేవారుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దినట్లుగా మన జీవితాలను సమర్పించుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వడానికి ఇక్కడ నేను నిలబడలేదు. 3 ప్రత్యేకమైన సందేశాలని నేను క్లుప్తముగా మీకు జ్ఞాపకం చేసి నాకు అప్పగించబడిన మరి బాధ్యతను కూడా నేను చేసి నా మాటల్ని నేను ముగించాలని నేను ఆశిస్తున్నాను. ప్రపంచమంతటా క్రిస్మస్ కాలములను జ్ఞాపకం చేసుకుంటుండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన ఆ క్రిస్మస్ కాలాల్లో ఏమి జరిగింది అన్న విషయాన్ని మనము గుర్తెరగగలిగినట్లయితే అదే కాలాన్ని అదే రీతిలో దేవుడు ఈ దినముల్లో కూడా తన కార్యాన్ని జరిగిస్తాడు అన్న మాటని నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుచేతనంటే క్రిస్మస్ సీజన్ ఈజ్ ఎ సీజన్ వేర్ గాడ్ హ్యాస్ విజిటెడ్ హిస్ పీపుల్ అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. పాత నిబంధన చరిత్ర, నూతన నిబంధన చరిత్ర తెలిసిన వారికి బాగా తెలుసు. మధ్యలో 400 సంవత్సరములు చీకటి కాలాలు, పరిశుద్ధులకు దేవునితోనూ మనుష్యునికి ఎటువంటి సంబంధము లేని దినాల్లో
క్రీస్తు ఈ భూలోకములో జన్మించబోతూ ఉండగా దేవుని యొక్క దూతలు వచ్చి అనేకులను దర్శించి వారి యొక్క మనోనేత్రములను తెరిచి రక్షణ మార్గము కొరకు వారిని సిద్ధపరిచిన ఆ అద్భుతకరమైన సత్యాల్ని ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచిది. 2021 సంవత్సరముల క్రితము దేవుడు ఏ రీతిగా ఇటువంటి కాలాల్లో మనుష్యుని దర్శించాడో ఈ రాత్రికాల సమములో నా మాటలు ఆలకించుచున్న ప్రతి ఒక్కొక్కరిని ఆయన దర్శించడానికి, మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని మేల్కొల్పడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి, మీ జీవిత పరిస్థితుల్లో ఒక గొప్ప వ్యత్యాసమును తీసుకొని రావడానికి నా దేవుడు సిద్ధముగా ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడని గుర్తెరిగిన వారు మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లించుకుందాం. ఆ దినాల్లో మాత్రమే కాదు, ఈ దినముల్లో కూడా ప్రతి వ్యక్తులను దర్శించడానికి. అడవునో ఈ రాత్రికాల సమయంలో మీ సమస్య ఏమిటో, మీ వేదన ఏమిటో, మీ ఇరుకు ఏమిటో, మీ బాధ ఏమిటో నాకు తెలియదు, కానీ నేను ప్రకటన చేయించిన దేవునికి సమస్తమును తెలుసు గనక మీ కుటుంబ పరిస్థితుల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, ఈవెన్ ఈ మైకు శబ్దము ద్వారా మా మాటలు ఏ ప్రాంతంలో వింటున్నారో, ఏ స్థలాల్లో వింటున్నారో నాకైతే తెలియదు, కానీ ఈ క్రిస్మస్ కాలాల్లో 2021 సంవత్సరము క్రితము సర్వశక్తి కలిగిన దేవుడు తన ప్రజలను దర్శించినట్లుగా ఈ చీపురుపల్లిలో ఉంటున్న ప్రతి ఒక్కొక్కరిని దర్శించడానికి నా దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తానని ఆయన వాగ్దానం చేశాడు. రెండోదిగా, క్రిస్మస్ సీజన్ ఇస్ ఎ సీజన్ ఆఫ్ మార్వెలస్ అండ్ వండర్ఫుల్ మిరకల్స్. మనుష్య జీవితానికి, మనుష్య ఊహకు అందలేని అద్భుతమైన కార్యాలు ఈ కాలాల్లో జరిగాయి. జకరియా, ఎలిజబెత్ గురించి మనకు బాగా తెలుసు. వారు బహువృద్ధులుగా ఉంటున్నారు, కానీ ఇటువంటి కాలాల్లో దేవుడు వారిని దర్శించి వారికి సంతానమును అనుగ్రహించినట్లుగా దేవుడికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అనగా మనుష్య రీతిగా వారు గర్భము ధరించడానికి కానీ, మనుష్య రీతిగా వారికి బిడ్డలకు కలగడానికి కానీ ఏ అవకాశము కూడా లేదు. సైన్స్ కూడా ఒప్పుకోదు, మనుషులు ఎవరు ఒప్పుకోరు. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు తన అద్భుతమైన కార్యాలు ఈ క్రిస్మస్ కాలంలో ఆ వృద్ధ దంపతుల యొక్క గర్భమును దేవుడు తెరిచి జీవపు బహుమానాన్ని వారికి అనుగ్రహించాడు. ఈ రాత్రికాల సమయంలో అమ్మాయ్యా, అదే దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు గనుక నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఆయన ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయవలసిందంతా ఒకటే, ప్రభువా ఇది నా పరిస్థితి, అందుచేత నా జీవితంలో, నా కుటుంబంలో ఒక అద్భుతము కావాలి అన్న సత్యాన్ని నీవు దేవుని యొక్క సన్నిధానములో యథార్థమైన హృదయముతో. అనేక సార్లు మన మాటలు, మన సమర్పణ, మన ప్రార్థన ఎలా ఉంటుందంటే నోటిలో నుండి ఉంటుంది, కానీ దేవుడు ఆశించేది నోట్లో నుండి కాదు, కానీ హృదయ అంతర్భాగములో నుండి విశ్వాసముతో మనం తీసుకొని రాగలిగినట్లయితే ఆయన తప్పక అటువంటి అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఇంకొక మాటను కూడా చెప్పి నేను రెండో అంశంలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఈ క్రిస్మస్ కాలంలో ఉన్న ప్రత్యేకత ఏమిటో తెలుసా? దేవుడు మనుష్య రూపముగా ఈ భూలోకములోనికి వచ్చాడు. ఈ సత్యాన్ని మరలా నేను స్పష్టముగా మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను. మనుష్యుడు దేవుడిగా తీర్చబడింది కాదు. ఎందుచేతనంటే ఈ భూలోకములో అనేకులు మనుష్యులుగా ఈ భూలోకములో జన్మించి వారు దేవుళ్ళుగా తీర్చబడ్డారు. కానీ క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఏమిటో తెలుసా? దేవుడు మనుష్యుడిగా ఈ భూలోకములో జన్మించాడు. అనేకులకి సత్యం తెలియదు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనుకుంటారు, కానీ దాని యథార్థమైన సత్యం ఏమిటంటే ఇట్ ఈస్ గాడ్ హూ కేమ్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. ఇట్ ఈస్ నాట్ మ్యాన్ హూ బికేమ్ గాడ్. మనుష్యుడు దేవుడిగా తీర్చబడలేదు, దేవుడే మనిషి అవతారముతో ఈ భూలోకంలోనికి వచ్చాడు. ఎందుకు మనిషి అవతారం? ఎందుచేతనంటే తాను సృష్టించిన మనిషిని దేవుడు రక్షించాలి అన్న ఒక తీర్మానమును దేవుడు చేసుకున్నాడు గనుక దేవుడుగా దిగి వచ్చినట్లయితే భూలోకములో మనుష్యుడు రక్షణ పొందుకోలేదు.
ఒకవేళ దేవుడు ఇంకొక జంతు రూపంలో వచ్చినట్లయితే మనుష్యుడు ఏం చేస్తాడు? ఒక వైల్డ్ లేకపోతే ఒక సింహముగాను పులిగాను వస్తే పరుగులు తీస్తాడు. లేకపోతే ఒక కుక్కగాను పిల్లిగాను వస్తే దాని మెడకు ఒక గంటో లేకపోతే బెల్ట్ కట్టి ఇంటికి వాచ్మ్యాన్ గాను ఇంటిలో బుజ్జిగా పెంచుకున్న ఒక పిల్లిగాను చూసుకుంటాడు. అందుచేత మనుషుని రక్షించడానికి మనిషి అవతారములో ఈ భూలోకములో దేవుడు రావడానికి తీర్మానం చేసుకొని 2021 సంవత్సరముల క్రితము ఈ భూలోకములో మనిషిగా ఆయన జన్మించాడు. నా మాటల్ని క్లుప్తపరచడానికి సుమారు 33.5 సంవత్సరములు ఈ భూలోకములో నశించిన దానిని వెతికి రక్షించడానికి ఏ పాపము లేనివాడుగా, ఏ దోషము లేనివాడుగా ఈ రాత్రి నేను ప్రకటన చేయించిన క్రీస్తు ఈ భూలోకములో జీవించాడు. ఆయన పాపము లేనివాడని ఆయన యొక్క శిష్యులు మాత్రమే కాదు, ఆ దినాల్లో లేకపోతే ఈ దినముల్లో మనకి యథార్థమైన తీర్పు రావాలంటే ఎక్కడికి వెళ్తాం? మేబీ మన లోకల్ కోర్టుకు వెళ్తాం. ఒకవేళ అక్కడ ఓడిపోతే హైకోర్టుకు వెళ్తాం. అక్కడ ఓడిపోతే మరలా సుప్రీంకోర్టుకు వెళ్తాం. యేసుక్రీస్తు వారు జీవించుచున్న కాలాల్లో సుప్రీంకోర్టులు లేవు, కానీ ఆ దేశ నాయకులు, రాజులు ఏం చేసేవారంటే మనుష్యునికి న్యాయం చెప్పేవారు. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో హేరోదు రాజు, పీలాతు రాజు యేసు గురించి ఏం చెప్పారో తెలుసాయా? ఈ మనుష్యునిలో ఏ పాపము లేదు. ఏ మనుషుల్లో? ఈ రాత్రి ఎవరి సన్నిధానములో మనం ఉన్నామో ఆ దేవుని గురించి, ఆ రక్షకుని గురించి, ఆ ప్రభువు గురించి ఆ దినముల్లో ఉంటున్న న్యాయాధిపతులు ఏమని సాక్ష్యం చెప్పారంటే ఈ మనుష్యునిలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఎందుకో తెలుసా? ఆయన దేవుడు ఈ భూలోకములో మనుష్య అవతారముగా వచ్చాడు గనుక ఆయనలో పాపము లేదు. మనిషిగా పుట్టి దేవుడిగా జీవించినట్లయితే అనేకమైన పాపాలు చేస్తూనే ఉంటాడు. కానీ దేవుడు మనిషిగా వచ్చాడు గనక ఆయన పాపము చెయ్యలేదు, పాపము చెయ్యలేడు. ఎందుచేతనంటే ఆయన మనుష్యుడు కాదు గనక. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. మనుష్యుడందరూ ఈ భూలోకములో జీవించడానికి జన్మించినప్పుడు యేసు క్రీస్తు వారు మానవ జాతి యావత్తు కొరకు కూడా చనిపోవడానికి జన్మించాడు. ఆ కారణమును బట్టి ఆకాశమునకు భూమికి మధ్యలో 3 మేకులు చేత దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రాణమును, ఆఖరి చుక్క రక్తమును కూడా మానవ జాతి యొక్క రక్షణ కొరకు ఆయన కార్చి దేవుని యొక్క వాక్యం అంటుంది ఆయన చనిపోయాడు, పాతిపెట్టబడ్డాడు. అక్కడితో చరిత్ర ఆగిపోలేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసి ఈ రాత్రి ఆ అద్భుతకరమైన సత్యాన్ని మరలా మన జీవితాలకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 3వ దినము తెల్లవారుచు ఉండగా ఆయన సెలవిచ్చిన ప్రకారముగా మరణము నుండి ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఈ యేసు క్రీస్తు వారిలో ఉన్న అద్భుతకరమైన ప్రత్యేకత ఏమిటంటే ఆయన ఈ భూలోకములో జన్మించడము కన్నా, ప్రాణం పెట్టడము కన్నా మరణము నుండి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని భూలోక ప్రజలందరూ చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. క్రైస్తవ సంఘముగా మనం ఉన్నాము కనుక ఈ విషయాన్ని నేను చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను. వావ్, నా టైం పరిగెడుతుంది కానీ నేను ముందుకు వెళ్తున్నాను. సైతానుడు చాలా బాగా కన్నింగ్, కుయుక్తులు, ముదిరిపోయిన కుయుక్తి కలిగిన వాడు, మామూలు ముదిరి కాదు. వాడు ఏం చేశాడు తెలుసా? క్రీస్తు యొక్క మరణ పునరుద్ధాన సందేశాన్ని అంత సీరియస్గా తీసుకోకుండా ప్రపంచములో ఉన్న నామకార్థ క్రైస్తవుల్ని తన స్వాధీనంలో పెట్టుకొని క్రీస్తు యొక్క జననము ఒక పెద్ద వేడుకగా చేయడానికి మోసపరిచేశాడు. చాలామంది క్రైస్తవులకు తెలియక ఆ మోసంలో పడిపోయారు.
నాలాంటి వాడు ఏమంటాడంటే క్రీస్తు యొక్క జననము కన్నా క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానమును మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా క్రీస్తు మరణము నుండి తిరిగి లేచాడని మనం ఒక్కొక్కరము సాక్ష్యం చెప్పాలి. ఎందుకో తెలుసా? భూలోకములో ఆదాము మొదలుకొని ఈ డిసెంబర్ 12వ తారీఖున వరకు కూడా అనేకులు చనిపోయారు, అనేకులు సమాధులు కట్టబడ్డాయి. ఏ సమాధి కూడా ఇంతవరకు తెరవబడలేదు. కానీ ఈ భూలోకంలో ఒకే ఒక సమాధి తెరవబడ్డది. ఆ సమాధి చూడడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. ఆ సమాధి దగ్గర ఏం రాయబడ్డదో తెలుసా? హీఈస్ రైజన్, హీఈస్ నాట్ హియర్. ఆయన మరణము నుండి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు గనుక ఆయన ఇక్కడ లేడు. ఒకే ఒక సమాధి తెరవబడి ఉంది. ఆ సమాధి సాక్షిగా, ఆ సమాధి ఎవరిదో తెలుసా? ఈ రాత్రి నేను ప్రకటన చేయుచున్న యేసు క్రీస్తు వారిది. ఈ రాత్రి కాల సమయంలో అమ్మాయ్యా, ఈ అద్భుతకరమైన సత్యం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనము స్థిరపరచుకొని మనము గుర్తెరిగి ఆ పునరుద్ధానుడైన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని బైబిల్ అంటుంది తెలుసా? గలిలయ ప్రజలందరూ చూచుచూ ఉండగానే ఆయన ఆకాశమునకు ఆరోహణమయ్యాడు. దేవుని యొక్క దూతలు అన్నారు, మీరు ఆశ్చర్యపోవక్కర్లేదు, ఈ యేసు ఏ రీతిగా ఆరోహణమవుతున్నాడో అదే రీతిగా ఆయన రాబోతున్నాడని. అయితే ఇప్పుడు యేసు ఏం చేస్తున్నాడు? చీపురుపల్లి బెతెల్ పెంటెకోస్టల్ చర్చ్ యొక్క ఆవరణములో కూర్చున్న మనొక్కొక్కరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనొక్కొక్కరిని ఈ రాత్రి ఆయన చూచుచూ ఉన్నాడు. నీ కన్నీటిని తొడవడానికి, నీ సమస్యలను పరిష్కరించడానికి, నీ రోగమును కుదర్చడానికి, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎటువంటి సమస్యల చేత, ఎటువంటి ఇరుకుల చేత, ఎటువంటి వేదన చేత నీ జీవితంలో కుమిలిపోతున్నావో ఈ రాత్రి కాల సమయంలో యేసు క్రీస్తు వారిని నీవు పిలిచినట్లయితే నీకు విడుదల ఉంది, నీకు స్వస్థత ఉంది, నీకు నెమ్మది ఉంది. నీ జీవితంలో నీవు పోగొట్టుకున్న సమస్తమును నా దేవుడు నీకివ్వడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. చప్పట్లు కొడితే గట్టిగా కొట్టాలి, లేకపోతే కొట్టమనేయండి. నేను చప్పట్లు కొట్టించే పాదిరిని కాదు, హల్లెలూయాలు చెప్పించే పాదిరిని కాదు. దేవుడు మీకు ప్రేరేపణిస్తే మీరు హల్లెలూయా చెప్పినప్పుడు నాకు ఏ అభ్యంతరం లేదు, చప్పట్లు కొట్టినప్పుడు ఏ అభ్యంతరం లేదు. మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మాత్రమే నాకు అభ్యంతరం. ఈ రాత్రికాల సమములో అమ్మా, అయ్యా, మనము సేవించుచున్న దేవుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన 2 కార్యాలు చేస్తున్నాడు. 1, ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. 2, మన కొరకు ఇల్లు కడుతున్నాడు. ఆ ఇల్లు సంపూర్ణమైనప్పుడు ఆయన రాజులకు రారాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉండు స్థలములో మనల్ని తీసుకొని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మన ఇల్లు కంప్లీట్ అయిపోయినప్పుడు దేవుడు ఈ భూలోక ప్రయాణాన్ని కూడా ముగిస్తాడు. మరి మార్చి నెలలో నా సొంత అన్నయ్యను పోగొట్టుకున్నాను. మే నెలలో మా కజిన్ బ్రదర్ జాన్సన్ టైటస్ గారిని పోగొట్టుకున్నాను. ఆయన చనిపోయిన 2 రోజుల తర్వాత మా నాన్నగారిని పోగొట్టుకున్నాను. కానీ నాకు తెలిసిన సత్యం ఏమిటంటే వారి ఇల్లు పూర్తి అయిపోయింది కనుక దేవుడు వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు చేరుకోవలసిన ఇంటిని చేర్చబడ్డానికి నీవు సిద్ధముగా ఉన్నావా? నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? దేవునితో కూడా నడుస్తున్నావా? అగైన్ ఈ మాటను కూడా నేను జ్ఞాపకం చేసి నా 2వ అంశంలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. యేసు క్రీస్తు వారు క్రైస్తవుల కొరకు రావట్లేదండి. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. పిల్లలు, అర్థం అవుతుందా ఎవరి కొరకు రావట్లేదు? యేసు క్రీస్తు వారు ఈ భూలోకములకు రాజులకు రారాజుగా, ప్రభువులకు ప్రభువుగా క్రైస్తవుల గురించి రావటం లేదు. ఎందుకంటే చాలామంది అనుకుంటాము నేను మతం పుచ్చుకుంటే చాలు పరలోకానికి ఎగిరిపోతానని. యేసు క్రీస్తు వారు, అమ్మా, అయ్యా, పాదిరులు, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. క్రైస్తవుల కొరకు యేసయ్య రావటం లేదు. ఎవరి కొరకు వస్తున్నాడు తెలుసా?
ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాటలు ప్రకారముగా జీవించుచున్న వారి కొరకు వస్తున్నాడు. ఈ వాక్యము మన జీవితాల్లో అచ్చు పుస్తకముగా తీర్చబడి ఈ వాక్యము చెప్పుతున్న ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో వారిని ఆయనతో కూడా ఉండడానికి తీసుకొని వెళ్తున్నాడు. మనుషులకి తెలియక అమ్మో మత మార్పిడి అంటున్నాడు. నీవు ఎన్ని మతాలు మార్చుకున్నా నీవు వెళ్ళేది నిత్యమైన నరకముకే. యేసు నీ హృదయములో ఉండి ఈ వాక్యము చెప్పుతున్న ప్రకారముగా మన జీవితాల్ని కట్టుకోగలిగినట్లయితే మనము వెళ్ళేది నిత్యమైన పరలోక రాజ్యమునకు గనక ఈ రాత్రికాల సమములో ఒకవేళ నామకార్థ క్రైస్తవుడిగా మాత్రమే మీరు జీవించుచున్నట్లయితే యేసు క్రీస్తు వారికి మీ చోటిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను ఎల్లప్పుడూ పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేసి ఆయన సత్యములో స్థిరపరిచి నడిపించును గాక. ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అన్నయ్య గారు? 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని 31వ సంవత్సరమున ఈ చక్కటి మందిరమును, లేక రెనోవేట్ చేయబడిన మందిరమును దేవుని కొరకు ప్రతిష్ఠించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్థానిక విశ్వాసులు ఒకసారి చేతులు పైకెత్తారా? వావ్, వండర్ఫుల్. అది మీ కొరకు, వారి కొరకు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసుల కొరకు 2 మాటలను కూడా నా 2వ ప్రసంగంలో ఈ మాటలని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఏమిటంటే అది కెన్ పాస్టర్ సంబడి రీడ్ ఫర్ మీ. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా? ఇంకెవరు తీయలేదా? అయితే ఎవరు మీరు అంటే ఎవరక్కడ పేతురు గారు రాస్తున్న సందర్భములో ఆయన మాట్లాడుతున్న సంఘమైనప్పటికీ కూడా ఈ రాత్రికాల సమములో ఆ మాటలు నా యొక్క స్వరాన్ని వింటున్న ప్రతి ఒక్కొక్కరికి ఆయన ఈ మాటని జ్ఞాపకం. అయితే మీరు అనగా బెతేల్ పెంటికోస్టల్ ఫెలోషిప్ చర్చ్ విశ్వాసులు, ఆయా సంఘ కాపరులు, వారి యొక్క విశ్వాసులు, మనమందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అయితే మీరు అన్న మాటను తీసి అయితే నేను అని చెప్దాం అందరం. అయితే నేను అందరం ఒకసారి చెప్పాలి. ఇంకొకసారి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొకసారి, చర్చిలో ఉన్నవారు కూడా ఒకసారి. అయితే నేను ఏం చేయమంటున్నాడు? అయ్యగారు ఇక్కడ ఈ పాస్టర్ గారు చదువుతారు, మీరు కొంచెం థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ ఎందుకంటే నాకు ఇక్కడ వినబడుతుంది కనుక. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. ఎక్కడి నుండి ఎక్కడికి? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన. అంటే మన జీవితాలు ఒకానొకప్పుడు ఎక్కడుండేవి? చీకటిలో ఉండేవి. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాయా? ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, మీలో కొంతమంది ఇంకా చీకటిలో నుండి మబ్బులోనికే వచ్చారు, ఇంకా యథార్థమైన ప్రకాశంలోనికి రాలేదు. కానీ ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ రాత్రికాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు మీరు వేసిన స్టెప్ నెంబర్ 1 నుండి స్టెప్ నెంబర్ 2లోనికి తీసుకొని వెళ్ళడానికి నా దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. చీకటిలో నుండి ఎక్కడికి రావాలి? ప్రకాశకరమైన వెలుగులోనికి మన జీవితాలు రావాలి. ఆ వ్యత్యాసం మన జీవితాల్లో బాగుగా మనము అనుభవించాలి. చీకట్లో ఉన్నప్పుడు మనకందరికీ తెలుసు చీకటి అని కదా. అక్కడ ఉంటున్నవారు మీరు నన్ను చూడగలుగుతున్నారు కానీ నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. ఎందుచేతనంటే ఈ స్టేజ్ మీద అంత వెలుగు ఉంది కనుక. సో చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చినప్పుడు మనం ఒక వ్యత్యాసకరమైన వ్యక్తులుగా తీర్చబడతాం కదా. ఆ అనుభవంతో దేవుని యొక్క వాక్యం అంటుంది, పిలిచిన వాని గుణ అతిశయములను. దేని కొరకు దేవుడు మనల్ని పిలిచాడు?
దేవుడు మనల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో అయితే నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను అన్న విషయాన్ని నా మాటలు వినుచున్న క్రైస్తవ సంఘం గుర్తెరగాలి. దేవుడు మిమ్మలను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో మిమ్మలను పిలిచాడు, మిమ్మలను ప్రత్యేకపరిచాడు. అనేక సార్లు ఆ విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. కానీ రాత్రికాల సమయంలో సర్వశక్తి కలిగిన దేవుడు మీకు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. గాడ్ హెస్ గివెన్ us ఏ రెస్పాన్సిబిలిటీ. దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. 2021 సంవత్సరం ఐ థింక్ డిసెంబర్ 12వ తారీఖు వచ్చేసాం. అంటే ఈ నెల ముగించడానికి ఇంకొక 17 రోజులు మాత్రమే ఉన్నాయి కదా. ఒకసారి మనం ఆలోచిద్దామా? జనవరి 1వ తారీఖు నుండి ఎంతవరకు నేను ఆ ప్రకాశకరమైన వెలుగులో ఉన్నాను అన్న సత్యాన్ని నేను ఎంతమందికి తెలియజేశాను? ఒకసారి ప్రశ్నించుకోవాలి. క్రిస్మస్ సందేశం అయిపోయింది. ఇప్పుడు నేను విశ్వాసాలతో మాట్లాడుతున్నాను, దైవ సేవకులతో మాట్లాడుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మనలను దేవుడు ఏ ఉద్దేశంతో అయితే పిలిచాడో ఆ ఉద్దేశాన్ని చేసి ఉన్నామా? ఒకవేళ చెయ్యలేకపోతే ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకోవాలని క్రీస్తు రాయబారిగా నేను మిమ్మల్ని బ్రతుమాలుకుంటున్నాను. ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భములో మనము పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూచాడు. ఈ దినము నాడు ఆ బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇంకేమంటున్నాడు తమ్ముడు? రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. మనం ఎవరమై ఉన్నాము? పరిశుద్ధుడగు దేవుని యొక్క సొత్తై ఉన్నాము. వావ్! అది వివరించాలని ఆశ ఉంది, కానీ సమయం నా మాటల కన్నా వేగంగా పరిగెడుతుంది కనుక నేను ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. అమ్మా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ప్రత్యేకమైన ఉద్దేశముతో రక్షించాడు. నా తోటి దైవ సేవకులారా, దేవుడు మిమ్మలను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో తన సేవ కొరకు పిలుచుకున్నాడు. అబ్రహాం అయ్యగారు వ్యాపారం చేయించుండగా దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఆయన సేవ కొరకు దేవుని పిలుచుకున్నాడు. దేవుడు వారికి 5 బిడ్డలను అనుగ్రహించారు. 5 బిడ్డలు దేవుని యొక్క ఆత్మను పొందుకొని వివిధ టాలెంట్స్, తలాంతులు కలిగి వారు 5 బిడ్డలు వారి కుటుంబముతో సహా దేవుని కొరకు ప్రకాశించగలుగుతున్నారు. అందును బట్టి అబ్రహాం అయ్యగారి కుటుంబమును బట్టి మరొకసారి మన చేతులపైకైతే దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? వారు దేవుని కొరకు ప్రకాశిస్తున్నారు, దేవుని కొరకు పని చేయించు ఉన్నారు. కానీ మన సంగతి ఏమిటి? విశ్వాసుల సంగతి ఏమిటి? పాస్టర్ గారు, ఇదంతా మీ పని అండి, మా పని కాదు అనుకుంటున్నారా? మన బాధ్యతను చేయవలసిన రీతిలో చేసినప్పుడు దేవునికి అద్భుతకరమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం ఉంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, విశ్వాసుల కొరకు, దేవుని సంఘము కొరకు ఇంకొక మాటను కూడా చెప్పి 3వ అంశంలోనికి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. విశ్వాసులు, సంఘ కాపరులు ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ మాటను చాలా జాగ్రత్తగా వినాలని క్రీస్తు రాయబారిగా మరొకసారి నేను కోరుకుంటున్నాను. అమ్మా, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారై ఎవరు కాస్తున్నారు మీ ఆత్మల్ని? మీ పాస్టర్లు గారు ఏ ఒక్క సంస్థలో పని చేయుచున్నారో, ఏ ఫెలోషిప్లో ఉంటున్నారో వారు మీ నిమిత్తము వారు దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారే ఉన్నారు. విశ్వాసులు మరి ముఖ్యముగా బెతేల్ పెంటెకోస్టల్ చర్చ్ వారు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. 30 సంవత్సరముల క్రితము దేవుడు తన దాసుని పిలుచుకొని మీ ప్రాంతమునకు ఆయన మాటల్ని ప్రకటన చేయడానికి పంపించాడు. ఆయన సువార్తను ప్రకటన చేశారు. రక్షణ మార్గములోకి మీరు వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి?
ఆయన మాటకు లోబడాలి. లోబడుతున్నారా? పాస్టర్ గారు 9:30కి చర్చికి రమ్మంటే 11:30కి వస్తున్నారా? లేక 9:30కి వస్తున్నారా? ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడు మీకు అప్పగించిన నాయకులకు లోబడి ఉంటున్నారా? తిరుగుబాటు చేస్తున్నారా? ఎందుకంటే ఈ దినాల్లో తిరుగుబాటుదారులు ఎక్కువైపోయారు. తిరుగుబాటుదారులు ఎక్కువ కాలం సంతోషంతో సమాధానంతో ఉండలేరని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క సత్యములకు లోబడాలి. ఆ వచనాన్ని క్లియర్గా చదువుదాం తమ్ముడు ఒకసారి. వారు ఏమి చేయుచున్నారు? దేవునికి లెక్క అప్పజెప్పవలనని మిమ్ములను వారు కాయిచూ ఉన్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల అదేమవుతుంది? మీకు నిష్ప్రయోజనం. మీ పాస్టర్ గారిని వేదన పరచచ్చు, మీ పాస్టర్ గారికి కన్నీరు రప్పించచ్చు, మీ పాస్టర్ గారు చెప్పుతున్న కార్యాలు చేయకుండా ఎగ్గొట్టేస్తున్నట్లయితే ఏమవుతుంది? దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితం మీదకి రావు. విశ్వాసులకు అర్థం అవుతున్న వారు మాత్రం ఒకసారి చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా అని అరిశారు, చాలా మంచిది. కానీ ఈ మాటను విన్న తర్వాత దాని ప్రకారంగా చెయ్యకపోతే నిత్యమైన నరకములోనికి దేవుడు తోసేస్తాడు. మనం మర్చిపోవచ్చు కానీ దేవుడు మర్చిపోడు సుమా. అందుచేత హల్లెలూయాలు చెప్పినప్పుడు ఆలోచించి హల్లెలూయాలు చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే కొంతమందికి అలవాటు, గోతులో పడ్డాడు దేవునికి స్తోత్రం. అలా కాదు. ఎటువంటి మాటలు మనం వింటున్నామో దాన్ని గ్రహించిన తర్వాత దేవునికి స్తుతులను స్తోత్రాలు మనం చెల్లించాలి. దేవుడు మీకు మీ పైన ఉంచిన నాయకులకు దేవుని సంగమా మనము లోబడాలి. వారు కన్నీటితో ఏ పని కూడా మన కొరకు చేయకూడదు. ఐ థింక్ ఆయా విశ్వాసులు ఆయా స్థలాల నుండి వచ్చారు కనుక చాలా జాగ్రత్తగా ఆలకించండి. స్థానిక విశ్వాసులు మాత్రమే కాదు, మీ సంఘ కాపురులకు మీరేం చేయాలి? లోబడాలి. ఎందుకంటే దేవుడే వారిని మీ మీద నాయకులుగా ఉంచాడు. అందుచేత వారికి లోబడినప్పుడు, వారు సంతోషంతో ఆ పని చేసినప్పుడు దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క కృప మీ జీవితం మీద, మీ వ్యాపారం మీద, మీరు చేయుచున్న ప్రతి కార్యం మీద, మీ కుటుంబం మీద నా దేవుడు సమృద్ధిగా కుమ్మరిస్తాడు. వారు చెప్పుచున్న మాటకు లోబడకపోతే దేవునికి ఆశీర్వాదం మీ జీవితాల్లో అనుభవించలేరు. గనుక ఒకటి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యత, దేవుడు మనకు అనుగ్రహించిన అనుభవం. ఏ అనుభవం? చీకటిలో నుండి దేవుడు వెలుగులోనికి మనల్ని నడిపించాడు. 2, దేవుడు మనపై ఉంచిన నాయకులు దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారుగా మన ఆత్మలను వారు కాయిచూ ఉన్నారు గనుక వారు దుఃఖముతో కాక సంతోషముతో మనకు పరిచర్య చేయడానికి, మనను కాయడానికి మనము వారికి లోబడినప్పుడు పరలోకపు తండ్రి సంతోషించి ఆనందించి మీ జీవితంలో కావలసిన ప్రతి అవసరములను మీ జీవితంలో నెరవేరుస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టముగా మన ఒక్కొక్కరికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆఖరిగా ఆర్డినేషన్ ఈ రాత్రికాల సమయంలో తీసుకోవడానికి 2 దైవ సేవకులు సిద్ధముగా ఉన్నారు. సమర్పించుకున్న 2 యవనస్తులను బట్టి నేను నిజంగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వారికి కావలసిన 2 మాటలు లేకపోతే 3 మాటల్ని నేను జ్ఞాపకం చేసి నాకు అప్పగించబడిన ఆ పరిచర్యలోనికి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని యొక్క పిలుపు ఒక ప్రత్యేకమైనది. దేవుని సేవ చేయడం కొరకు మనం సమర్పించుకుంటాం, చాలా మంచిది. కానీ దేవుని పిలుపు లేకుండా మనం దేవుని సేవ చేయడానికి మనం బయలుదేరితే ఎక్కువ కాలం దాంట్లో పరిగెట్టలేము. సేవ చేయించున్న పాస్టర్స్, ఆర్డినేషన్ తీసుకోబోతున్న వారు కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించారు. సమర్పణ
కావాలి తప్పనిసరిగా. కానీ దానికన్నా ఎక్కువగా దేవుని యొక్క పిలుపు కూడా మన జీవితాలకి కావాలి. ఒక చిన్న ఉదాహరణ దైవ సేవకులకు, ఈవెన్ సేవ చేయాలని ఆశించుచున్న వారికి నేను జ్ఞాపకం చేస్తాను. మోషే ఇశ్రాయేలు ప్రజలకు, ఇశ్రాయేలు సంతానమునకు చెందినవాడు అని తెలుసుకొని దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఇశ్రాయేలుకు సహాయం చేయడానికి వెళ్ళాడు కదా. ఒకానొక దినమునాడు ఒక ఐగుప్తుడు ఒక ఇశ్రాయేలీయుడు పోట్లాడుకుంటున్నప్పుడు వారికి సర్ది చెప్పడానికి వెళ్ళాడు. ఏ రీతిగా వెళ్ళాడు? అటు ఇటు చూచి ఐగుప్తునికి ఒక్క లంపకాయ కొట్టి టక్కుమని చంపేశాడు, గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. కానీ ఆ యొక్క కార్యం ఫరో ఇంటి వారికి తెలిసింది అని చెప్పి దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? ఆ స్థలమును విడిచి పారిపోయాడు. సమర్పణ ఉంది కానీ దేవుని పిలుపు లేకపోవడం బట్టి పరిగెత్తి పారిపోయాడు. కానీ అదే మోషే, దేవుని యొక్క వాక్యం అంటుంది నిర్గమకాండ 3వ అధ్యాయంలో, దేవుని యొక్క పిలుపును పొందుకొని మోషే మోషే అని దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పంపించినప్పుడు ఫరో ఏమన్నాడు? నువ్వు ఇంకొకసారి కనబడితే నీ మెడకాయ తీసేస్తానన్నాడు. పారిపోయాడా? పారిపోలేదు. ఎందుకు పారిపోలేదు తెలుసా? దేవుని పిలుపును పొందుకున్నాడు గనక. నా తోటి దైవ సేవకులారా, అనేక సార్లు మన జీవితాల్లో కష్టాలు, ఇరుకులు, వేదనలు వచ్చినప్పుడు కొన్నిసార్లు కొంతమంది దైవ సేవకులు ఏం చేస్తుంటారంటే సేవ విడిచిపెట్టేసి LIC ఏజెంట్లుగా తీర్చబడతారు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను సేవ కొరకు పిలవలేదు, నువ్వే సేవ కొరకు వచ్చేసావు. ఎందుకులే ఆ పని ఈ పని చేసుకుంటే, రైట్, విశ్వాసులు పాదిరులు మాత్రం ఉన్నప్పుడు చెప్తే బాగుంటుందేమో కదా, రైట్. ఏదైనప్పుడు కూడా ఇద్దరు దైవ యవనస్తులు, మీకేం కావాలి? దేవుని యొక్క పిలుపు మీ జీవితాల్లో తప్పనిసరిగా ఉండాలి. దేవుని యొక్క పిలుపు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఇరుకులు, ఒంటరితనం వచ్చినప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్న సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ 126వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చదువుదామా? 126వ కీర్తన 5వ వచనం. 126వ కీర్తన. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు ఏం చేస్తాడు? కన్నీళ్లు విత్తుచు కోయువాడు సంతోషముతో పంటను కోస్తాడు. అందుచేత ఆర్డినేషన్ తీసుకోవడానికి సిద్ధపడిన యవన బిడ్డలతో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఏ రీతిగా విత్తాలి? కన్నీటితో విత్తాలి కదా. ఒక రైతు విత్తనం విత్తిన తర్వాత నీరు వేయకుండా వదిలేస్తే ఏమైపోద్ది? ఆ విత్తనం ఏమైపోద్ది? చస్తుంది కదా. అదే రీతిగా మనము వాక్యం అనే విత్తనాన్ని వేసినప్పుడు ఏం చేయాలి? దేవుని పాద సన్నిధానంలో కన్నీటితో ఆ విత్తనాన్ని విత్తినప్పుడు పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే ఏమవుద్దంట? సంతోషముతో పంటను కోస్తాడంట. రెండోదిగా 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనము కూడా చదివి ముందుకు వెళ్దామా? 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం అంటున్నాడు, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు ఏమి లేదు, అతిశయ కారణము లేదు. ఆర్డినేషన్ తీసుకోబోతున్న యవన బిడ్డలు తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవుని యొక్క పిలుపు మీ మీద ఉంది కనుక మీరు విత్తనమును విత్తినప్పుడు కన్నీటితో. ఎక్కడ కన్నీరు? బాబు నాకు అది లేదు, ఇది లేదు, మా పిల్లలు ఫీజు కట్టలేదు, అక్కడ ఏడుపు కాదు. నశించుచున్న ఆత్మల కొరకు దేవుని సన్నిధానములో కన్నీటితో. దైవ సేవకులకు మనం 5 గంటలు, ఎక్కువైతే 6 గంటల కన్నా ఎక్కువ పడుకోకూడదు సుమా. హలో, పాదిరులకు అర్థమవుతుందా? అర్థమైన పాదిరులు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఎంతసేపు పడుకోవాలి? 5 లేకపోతే 6 గంటల కన్నా ఎక్కువ పడుకున్న సేవకుడు దేవుని పొలములో పనిచేయడు. నాకు ఇప్పుడు సుమారు 55 సంవత్సరాలు వచ్చింది.
ఇప్పుడు కూడా 5:30 గంటల కానీ ఎక్కువ పడుకోను. అందుచేత నేను నిలబడగలుగుతున్నాను, అందుచేత నేను పోరాడగలుగుతున్నాను. ఈ రాత్రికాల సమయంలో నా తోటి దైవ సేవకులారా, దేవుని యొక్క పాద సన్నిధానంలో మన మోకాల్లో ఉండి కన్నీరు విడిచినప్పుడు అబ్రహాం అయ్య సాక్ష్యం చెప్పిన ప్రకారంగా మన జీవితాల్లో కూడా ఇటువంటి ఒక దినముల్లో ఆయన రాకడ ఆలస్యమైతే మనము కూడా సాక్ష్యం చెప్తాం. ఈ ప్రాంతంలోనికి దేవుడు నన్ను పంపించాడు, 30 సంవత్సరాలు దేవుని సేవ చేశాను, ఇటువంటి అద్భుతమైన కార్యాలు జరిగించాలని. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంకేమంటున్నాడు తమ్ముడు? అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద. ఏ భారం మోపబడ్డది? సువార్తను ప్రకటింపవలసిన భారం. అనేకమైన ఫెలోషిప్లకి వెళ్తున్నారేమో, మానేసి ఒక్క ఫెలోషిప్లకి వెళ్ళండి చాలు. కొంతమంది పాదిరులు మీ ఊర్లో ఉన్నారో లేదో తెలియదు, కానీ మా ఊర్లో చాలామంది ఉన్నారు. అన్ని ఫెలోషిప్ మీటింగ్లే. ఇంక సేవ ఎప్పుడు చేస్తాడు? వారానికి 2 ఫెలోషిప్లకి వెళ్తే నెలకి 8 ఫెలోషిప్లు. కడుపు నిండుతుంది, సేవ ఎక్కడ జరుగుతుంది? ఫెలోషిప్లు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్దాం, మీ సేవ కూడా ఫలితార్థంగా ఉండదు, ఉన్న సేవ కూడా పాడైపోతుంది అని మీ ఫెలోషిప్ ప్రెసిడెంట్లతో చెప్పండి. ఎవడో వైజాగ్ నుండి వచ్చాడు, మా రావద్దు అన్నాడు, అని చేత మేము ఒక ఫెలోషిప్కి వస్తాం, మిగతా ఫెలోషిప్లు అన్నిటికీ రిజైన్ చేసేస్తున్నాం అని చెప్పండి. నా నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. అమ్మా అయ్యా, సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఏమైంది? ఏదైనా బరువు ఉందా? బరువు అంటే నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. నిద్ర పడుతుందంటే ఏం లేదు, బరువు లేదు. ఏం బరువు? నశించిపోతున్న ఆత్మల భారం అనే బరువు దేవుడు మన మీద పెట్టాడు. ఆ భారాన్ని మనం మోయాలి. ఇంకేమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? అయ్యో, సువార్త ప్రకటించకపోయిన ఎడల. ఏంటంటున్నాడండి? ఈవెన్ విశ్వాసులు కూడా ఆశ్చర్యకరమైన వెలుగులోనికి చీకటిలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు గనుక మనం ఏం చేయాలి? అయ్యో, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని ఎప్పుడైనా అన్నారా? మనం అంటాం, ఉద్యోగానికి వెళ్ళకపోతే నాకు శ్రమ, పంట భూమిలోనికి వెళ్ళకపోతే నాకు శ్రమ కదా, కాలేజీకి వెళ్ళకపోతే నాకు శ్రమ, వంటింట్లోనికి వెళ్ళకపోతే నాకు శ్రమ, నా వ్యాపార షాపులు తెరవకపోతే నాకు శ్రమ. కానీ అపోస్తలుడైన పౌలు ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మాటలు ఆలకించగలుగుతున్న ప్రతి ఒక్కొక్కరికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో, సువార్త ప్రకటించకపోయిన ఎడల, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన ఆ సాక్ష్యాన్ని నేను ఇతరులతో చెప్పకపోతే నాకు శ్రమ. అటువంటి శ్రమ, అటువంటి వేదన, అటువంటి దర్శనం పరిశుద్ధాత్మ దేవుడు సమకూర్చబడిన మనొక్కొక్కరికి అనుగ్రహించునుగాక. యవన బిడ్డలారా, మీ జీవితంలో ఉండవలసిన తీర్మానం ఏంటో తెలుసా? సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అటువంటి భారము, అటువంటి బాధ్యత, అటువంటి దర్శనం ఉన్నట్లయితే 5 గంటలు కూడా నిద్రపోలేమేమో. రైట్, అనేకమైన విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి, కానీ నేను ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం కూడా చదివి నా మాటలు నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు ఏం చేస్తాడు? తమ్ముళ్ళు, మీరు నాకు కనబట్టలేదు కానీ ఈ మాటలు వింటున్నారు అనుకుంటున్నానా? వండర్ఫుల్. ఏం చేయమంటున్నాడు? మనము ఎవరిలో నిలిచి ఉండాలి? అగైన్ ఆ యవన దైవ సేవకులు మాత్రమే కాదు, నా మాటలు వింటున్న వారు కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మనము ఏం చేయాలి? క్రీస్తులో మనము నిలిచి ఉన్నప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటున్నాడు? బహుగా ఫలిస్తామంట.
మనం ఒకవేళ మన జీవితంలో ఫలించకపోతున్నట్లయితే దాని యొక్క అర్థం ఏమిటి? మనము దేవునిలో నిలిచి లేమని. ఈ రాత్రికాల సమయంలో నా మాటలాలకించుచున్న నా తోటి దైవ సేవకులారా, విశ్వాసులారా, అభిషేకం తీసుకోవడానికి సిద్ధపడుతున్న నా యవన దైవ సేవకులారా, ఈ 3 కార్యాలు మీ జీవితాల్లో చాలా స్పష్టంగా జ్ఞాపకం చేసుకొని ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో మన జీవితాలు కట్టబడినప్పుడు, ఆయనలో మన కుటుంబాలు కట్టబడినప్పుడు కొన్ని అద్భుతమైన కార్యాలని దేవుడు తప్పక జరిగిస్తాడు. క్రిస్మస్ అనగా ఏమిటి? క్రీస్తును ఆరాధించుట. సంవత్సరానికి ఒకసారి కాదు, మనకి ప్రతిరోజు క్రిస్మసే. దేవుడు మీకు ఆర్థికంగా డబ్బులు ఇస్తే ప్రతిరోజు కొత్త బట్టలు కొనుక్కోండి, ఏ ప్రాబ్లం లేదు. ప్రతిరోజు చికెన్ బిర్యానీ వండుకోండి. చికెన్ బిర్యానీలు, కేకులు, కొత్త బట్టలు కాదు క్రిస్మస్ అంటే. ఆత్మతోనూ సత్యముతోనూ క్రీస్తును ఆరాధించుట. అటువంటి ఆరాధనలోనికి మనం రావాలి. 2, దేవుడు మనకు అప్పగించబడిన పనిని నమ్మకముగా చేయాలి. అప్పుడు దేవుడు తప్పక మనను ఆశీర్వదిస్తాడు. దేవుడిపై మనపై ఉంచిన నాయకులకు మనం లోబడాలి. వారి కన్నీరు రాకుండా సంతోషముతో మనకు పరిచయం చేసినప్పుడు మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు దీవించబడతాయి. అభిషేకము పొందుకోవడానికి సిద్ధపడుతున్న వారితో దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యో, సువార్త ప్రకటించకపోయినలా నాకు శ్రమ. ఈ 3 విషయాల దగ్గర మన జీవితాలను సమర్పించుకొని మనందరూ కూడా లేచి నిలబడదామా ఒకసారి? ఎంతవరకు మీ జీవితాల్లో ఒక నామకార్థ క్రైస్తవుడిగా, పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా జీవించినట్లయితే ఎల్లప్పుడూ క్రీస్తును ఆరాధించగలిగిన ఒక యథార్థమైన క్రిస్మస్ అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇవ్వాలని ఆశించుచున్నట్లయితే చెయ్యి పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? కమాన్ కమాన్ కమాన్. నేను చెప్తే చెప్పక్కర్లేదు. అటువంటి తీర్మానం చేసుకుని వారు ఎడతెగక మేబీ ఒక 30 సెకండ్లు నోరులు తెరిచి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? ఉదారాల రాబా బాబా శాందారాల రాబా. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ప్రేమ కలిగిన మా తండ్రి, హస్తములు పైకెత్తి మిమ్మల్ని ఆరాధించుచున్న ప్రతి జీవితముపై ఒక ప్రత్యేకమైన ఆరాధనాత్మ మేము రిలీజ్ చేయిచు ఉన్నాం. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో ఆరాధించగలిగిన ఆత్మను దయచేయండి. ఆరాధించగలిగిన ఆత్మను వారి జీవితాలపై యేసు నామములో మీరు కుమ్మరించబడి ప్రార్థన చేయించున్నాం. రెండోదిగా చేతులు ఇచ్చేస్తారా? రెండోదిగా దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను చీకటిలో నుండి దేవుడు ప్రకాశకరమైన వెలుగులోనికి నడిపించాడు గనుక, అయ్యో స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. అందుచేత నేను తప్పక నాకు దొరికిన ప్రతి అవకాశంలో నేను క్రీస్తు యొక్క సాక్షిగా ఉంటాను, ఆయనలో నేను నిలిచి ఉంటాను, నేను బహుగా ఫలిస్తాను అన్న తీర్మానం చేయాలని ఆశించుచున్న వారు కళ్ళు మూసుకున్నారు కదా, చేతులు పైకెత్తుదామా? యథార్థమైన రీతిలో ఒకసారి ఆ చిన్న ప్రార్థన దేవునితో చెప్తారా? ప్రభువా, నేను నీ సాక్షిగా ఉండాలనుకుంటున్నానయ్యా. చీకటిలో నుండి, పాపములో నుండి నీవు నన్ను విడిపించావయ్యా, నీవు నన్ను రక్షించావయ్యా. నేను నీ సాక్షిగా ఉండాలనుకుంటున్నానయ్యా. నీ సాక్ష్యం ఎలా చెప్పాలో నాకు తెలియదయ్యా, కానీ రాత్రికాల సమయంలో నా చేతులు పైకెత్తి నీ పాద సన్నిధానములో నేను ప్రార్థన చేయిచుండగా సాక్ష్యము చెప్పగలిగిన అభిషేకం దయచే. నా హృదయాన్ని మార్చు, నాకున్న భయాన్ని తీసివే, నాకున్న సిగ్గును తీసివే. చక్కగా నీవు నా జీవితంలో చేసిన కార్యాలని ఇతరులతో చెప్పగలిగిన అభిషేకం నాకు దయచేయి తండ్రి అని నోరులు తెరుద్దామా? నోరులు తెరుద్దామా? నోరులు తెరిచి ప్రార్థన చేద్దామా? దేవుని నోరులు తెరిచి ప్రార్థన చేద్దామా? ఒక నూతనమైన అభిషేకం చేతులు పైకెత్తి దేవుని ఆరాధించుచున్న అనేకమైన జీవితాలని దేవుడు తాకుచ్చు ఉన్నాడు. ఆ దేవుని యొక్క ఆత్మ మీ జీవితం మీదకి ఇదిగో దేవుడు కుమ్మరించుచు ఉన్నాడు. నోరులు తెరుస్తారా? నోరులు తెరుస్తారా? వినబట్టలేదు. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. వెనకాల ఉన్న వారు కూడా, పిల్లలు కూడా, యవనస్తులు కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఈ రాత్రికాల సమయంలో ఇంతవరకు మీరు అనుభవించలేని కొన్ని అద్భుతమైన కార్యాలు ఈవెన్ చర్చిలో ఉంటున్న వారిని కూడా ఇదిగో దేవుని ఆత్మ మిమ్మల్ని తాకొచ్చి ఉన్నదే.
సరిపోలేదు, సరిపోలేదు. చీపురుపల్లికి ఆ శబ్దం ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడ ఏదో జరుగుతూ ఉంది, ఆరాధన జరుగుతూ ఉంది, దేవునికి అగ్ని దిగి వచ్చి ఉన్నది తెలుసుకున్నట్లుగా. కమాన్ కమాన్, పిల్లలు నోర్లు తెరుస్తారే, వినబట్టలేదు. కమాన్ 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 కమాన్, ఈవెన్ బయట ఉన్నవారు, లోనున్నవారు, చర్చిలో ఉంటున్నవారు, నోరు తెరవండి, నోరు తెరవండి. మీరు ఆరాధించు ఉండగా ఇంతవరకు మీ జీవితాల్లో జరగలేని కార్యాలని పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు, జరిగించబోతున్నారు ఇప్పుడే యేసు నామములో. ఆపేదు, ఆపేదు, సరిపోలేదు, సరిపోలేదు. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఏమి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం, నోర్లను తెరుద్దాం. ఇంతవరకు పొందుకోలేని అభిషేకం. In the name of Jesus, in the name of Jesus, we release your anointing upon your people, oh God. మీ అభిషేకం, మీ అభిషేకం మీ ప్రజలపై, మీ దాసునిగా నేను ప్రకటన చేయుచున్నాను. వెనకాలంలో వారు చాలా మంది మౌనముగా ఉంటున్నారు. నోళ్ళు తెరవండి, నోళ్ళు తెరవండి. నూతనమైన అభిషేకం. కమాన్ కమాన్, నేల మీద ఉన్న వారు కూడా నోళ్ళు తెరవండి, నోళ్ళు తెరవండి. కొన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, హృదయం మార్పిడి జరుగుతుంది, జీవితం మార్పు చెందుతుంది. దర్శనం యేసు నామములో. ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన మా తండ్రి, మా ప్రియులు మీ పాద సన్నిధానములో ఎటువంటి సమర్పణతో ప్రార్థన చేసి ఉన్నారు. ఇప్పుడే వారిని జీవితాన్ని మీరు తాకండి అయ్యా. నూతనమైన మనస్సును దయచేయండి అయ్యా, నూతనమైన కృపను దయచేయండి అయ్యా, నూతనమైన అభిషేకం దయచేయండి అయ్యా. ఇంతవరకు వారి జీవితంలో అనుభవించలేని కార్యాలు ఇప్పుడే యేసు నామములో వారు అనుభవించును గాక. శరీరములో ఎవరైనా బలహీనగా ఉన్నట్లయితే ప్రభువా ఇప్పుడే వారిని స్వస్థపరచండి అయ్యా, ఇప్పుడే వారికి విడుదల అనుగ్రహించండి అయ్యా. వారి నరముల్లో రక్తం ప్రోక్షించండి, వారి ఎముకల్లో రక్తం ప్రోక్షించండి. అవయవుల్లో ఏ బలహీనత అయినప్పటికీ కూడా యేసు నామములో స్వస్థత జ్ఞాపించుచున్నాను, యేసు నామములో విడుదల జ్ఞాపించుచున్నాను. ఇప్పుడే యేసు నామములో, యేసు నామములో. దుఃఖములో వ్యాధుల్లో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయించున్నాం. కన్నీటిని నాట్యముగా మారుస్తానని మీరు వాగ్దానం చేశారయ్యా. ఆ వాగ్దానం ఇప్పుడే ఈ గ్రౌండ్ లో, ఈ యొక్క ఆవరణంలో సమకూర్చబడిన ప్రతి జీవితంలో మీరు అనుగ్రహించబడితే ప్రార్థన చేయించున్నాం. ఆకాశపు వాకిట్లను మీరు తెరిచినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఇక్కడ సేవ చేయించున్న ఈ ప్రాంతంలో దైవ సేవకులు దయచేసి మీ చేతులు పైకెత్తారా ప్లీజ్. ఐ వాంట్ టు ప్రే ఫర్ యు. పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేయమని, మీ కొరకు ఎంతవరకు వారు నిలబడడానికి మీరు కృపను అనుగ్రహించారయ్యా. మీ దీనదాసునిగా నా తోటి దైవ సేవకులను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు సేవ చేయడానికి వారి జీవితాల్ని సమర్పించుకున్న ఈ దైవ సేవకుల కొరకు మనం ప్రార్థన చేయబోతున్నాం. మరి వేదికను అలంకరించిన నా తోటి దైవ సేవకులు మరి 15 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం సేవలో ఉంటున్నవారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా నేను పిలిచినప్పుడు దయచేసి వేదిక మీదకి రావాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. అగస్టిన్, రైట్, ఇమాన్యుయల్, హెప్సిబా, కవిత. అగస్టిన్, కవిత, మీ ఇద్దరిని, మీ నలుగురిని అడుగుతున్న ప్రశ్న, యేసుక్రీస్తు వారిని వ్యక్తిగతముగా
సేవ చేయ దిస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, ఎందుకంటే నేటి పరిస్థితుల్లో దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, కానీ దేవుని యొక్క పిలుపు మీరు స్పష్టంగా విన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పారిపోరు. అటువంటి పిలుపు యొక్క నిశ్చయత మీ జీవితాల్లో ఉందా? ఐ థింక్ లైఫ్ పార్ట్నర్స్ చాలా, కవిత, హెప్సిబా, మీరు చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఇద్దరు ఏం చేయలేరు, అంటే మీ భర్త ఏం చేయలేరు, తన భర్త ఏం చేయలేరు. ఎందుకంటే మీరు చేస్తే ఓపెన్ అవుతుంది, క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఓకే, అంచేత సేవలో మీ రోల్ చాలా ప్రాముఖ్యం కనుక యూ షుడ్ బి ఏబుల్ టు రియలైజ్ దట్. నెంబర్ 4, డూ యూ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పరిశుద్ధ దేవుని సేవ చేయించున్నారు కనుక పరిశుద్ధముగా దేవుని సేవ చేయాలి. దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన ప్రకారంగా కృపా వరములు, కృపా ఫలములు మీ జీవితాల్లో ప్రత్యక్షపరచబడినట్లుగా మీ జీవితాల్ని దేవునికి సమర్పించుకోవాలి. ఆత్మ వరములు మీకు ఇచ్చినట్లయితే దాన్ని మీరు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే, దాన్ని దేవుని కొరకు వాడుకోవాలి. దేవునికి వాక్యమును బోధించు ప్రతి వ్యక్తి ప్రవక్త అని నేను దృఢంగా నమ్ముతున్నాను. అంచేత ఆ ప్రవచనాత్మకమైన పరిచర్య ఏం చేయాలంటే దేవుని సన్నిధానంలో కనిపెట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దాన్ని ఎక్కువ చేసుకున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు తప్పక జరిగిస్తాడు. 5వదిగా, వ్యక్తిగతముగా దేవునికి వాక్యాన్ని ప్రతిదినం చదవాలి, ప్రతిదినం ధ్యానించాలి, ప్రతిదినం కుటుంబ ప్రార్థన చేయాలి, ప్రతిదినం మొదట దేవుని వెతికే అనుభవం మీ జీవితాలకి తప్పనిసరిగా ఉండి తీరినప్పుడు మాత్రమే దేవుడు అద్భుతకరముగా మిమ్మల్ని వాడుకుంటాడు. 6వదిగా, దేవుడు మీకు పై నాయకులుగా, ఇందాక ఏప్రిల్ రాసిన పత్రికలో మనం చదివిన ప్రకారంగా మీకు నాయకులు తప్పనిసరిగా ఉండి తీరాలి. ఎవరైనప్పుడు కూడా వారికి లోబడి వారి యొక్క అధికారము క్రింద, దేవునికి అధికారము క్రింద ఏ రీతిగా మనం సేవ చేస్తున్నామో అదే రీతిగా దేవునికి అధికారము క్రింద మనం సేవ చేసినప్పుడు కొన్ని అద్భుతమైన కార్యాలని దేవుడు జరిగిస్తాడు. ఆఖరిగా, జీవము కలిగిన దేవుని యందు మాత్రమే మనం విశ్వాసం ఉంచగలిగినట్లయితే పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. వావ్, నా జీవితంలో అనేకమైన సాక్ష్యాలు నేను చెప్పగలను. ఆయన మనల్ని పిలిచాడంటే ఎప్పుడు కూడా మధ్యలో విడిచిపెట్టడు. అంత గొప్ప దేవుడు కనుక ఆ దేవుని గట్టిగా పట్టుకుందాం. ఆ దేవుని పాద సన్నిధానంలో మనం పడి ఆయన సాష్టాంగ పడినప్పుడు ఆయన ముఖం తిప్పుకునే దేవుడు కాదు, అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో దైవ సేవకులుగా మేము మా బలహీనమైన హస్తము మీ మీద ఉంచి ప్రార్థన చేయబోతుండగా, ఆయిల్ ఇస్తే ఆయిల్తో కూడా అభిషేకించి ప్రార్థన చేయబోతుండగా దేవుడు తన హస్తమును చాపి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రి మొదలుకొని మీ పరిచర్య, మీ కుటుంబం ఒక వ్యత్యాసకరంగా ఉంటుందని పరిశుద్ధాత్మదేవుడు మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఓకే, అటువంటి అద్భుతకరమైన పరిచర్య మీ ద్వారా జరిగించుకున్నట్లుగా మోకాల్లో ఉంటారా? రైట్, పాస్టర్స్ ప్లీజ్ కమ్. 15 సంవత్సరాలు పరిచర్యలో ఉంటున్న దైవ సేవకులు ఎవరైనా దయచేసి కింద ఉన్నట్లయితే దయచేసి మీరు రావాలని, మీదకి రావాలని ప్రభు పేరిట కోరుచున్నాను. వాట్ ఎ గ్రేట్ హానర్. దేవుని సేవకు కొంచెం ముందుకొచ్చి దేవుని సేవ చేయడానికి సమర్పించుకున్న ఈ దైవ సేవకుల కొరకు మనం ప్రార్థన చేద్దామా? దేవుని సంగమా, మీరు కూడా మీ కుడి హస్తాలను వీరిపై ఉంచుతారా? దేవుడు వారిని అభిషేకించి వాడుకున్నట్టు వారు 15 సంవత్సరాల కన్నా ఎక్కువ పరిచర్యలో ఉన్నటువంటి సేవకులైనటువంటి వారు Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Glory to God. Thank you, Jesus. Thank you, Jesus. Come on, ఆత్మ పొందుకున్న వారందరూ కూడా అన్ని భాషల్లో దేవుని ఆరాధిద్దామా? ఎందుచేతనంటే అదే వీరికి అభిషేకం. ఓ రాబాలా రాబా షందా హీరాలారా ఉదారాలా రాబాలియాలారా రందా. దేవుని సంగమా, I want you to, మీరు కూడా నోరులు తెరిచి దేవుని స్తుతిద్దామా? ఒక నూతనమైన అభిషేకం దేవుడు తన దాసులకు అనుగ్రహించినట్లుగా. Name of Jesus. Lord, we anoint your children of God. We anoint your children
children, oh God, in the name of Jesus, in the name of Jesus. Oh Rabba la Rabba Shanda, Ira la Rabba, oh Rabba la Rasya, యేసు నామములో ప్రభువా ఈ బిడ్డలను మేము దీవిస్తున్నామయ్యా. మీ యొక్క దాసులుగా మా బలహీనమైన హస్తమును పెట్టి ప్రభు వారి కొరకు ప్రార్థన చేయించి ఉండగా నూతనమైన అభిషేకం యేసు నామములో we release your anointing upon their lives, oh God. We release your grace upon their lives, oh God. We release, oh God. We bless them in your name, oh God. మీ హృదయమును దయచేయండి అయ్యా. నశించుచున్న ఆత్మల భారాన్ని దయచేయండి అయ్యా. ఇంతవరకు వారి జీవితములో ప్రభు జీవించిన ప్రకారముగా కాక కొన్ని నూతనమైన కార్యములు యేసు నామములో మీరు జరిగించవలసిందిగా ప్రార్థన చేయించున్నాం. కృపా వరములను దయచేయండి అయ్యా. ఆత్మ ఫలములను దయచేయండి అయ్యా. యేసు నామములో ఇమాన్యుయల్ దంపతులను, అగస్టిన్ దంపతులను మీ దాసులుగా, మీ సేవకులుగా మేము అభిషేకించొచ్చు ఉన్నాం. నూతనమైన ఆత్మ కార్యం యేసు నామములో ఇప్పుడే వారి జీవితాల్లో, వారి పరిచర్యలో యేసు నామములో సంభవించును గాక. వారి హృదయమును మార్చండి, వారి జీవితమును మార్చండి. కొన్ని నూతనమైన కార్యాలు యేసు నామములో. ఉదారా లా రాబా షందారా లా రాబా ఓ రాబా లా రాబాసియా హే రియాల రందే ఓ రాబా లా రాసియా హీ రియాల రందే. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో మీ దాసులుగా మేము మీ బిడ్డలను దీవిస్తూ ఉండగా మీ కృపను ఆకాశపు వాకిట్లను మీరు రేపండి అయ్యా. అలనాడు మీరు నీటి బాప్టిజం తీసుకుంటుండగా పరిశుద్ధాత్మను ప్రావురము రూపములు ఏ రీతిగా దిగి వచ్చి ఉన్నాడు, అదే అభిషేకం వారి జీవితాలపై కలుగును గాక యేసు నామములో. శిలువ దర్శనము ద్వారా ఎల్లప్పుడూ మీరు వాటితో మాట్లాడండి అయ్యా. మీ స్వరమును వినగలిగిన చెవులను వారికి దయచేయండి. మీ కార్యములను చూడగలిగిన ప్రభు కన్నులను వారికి మీరు దయచేయండి. మీ కార్యములను గ్రహించగలిగిన హృదయమును వారికి దయచేయమని మేము ప్రార్థన చేయించున్నాం. ఓ రాబా షంగా హీ రాలా రల రందా ఓ రాబాసియా హే రియాల రందా ఓ రాబాసియాల రందే. Come on, everybody. Thank you, Jesus. Oh, Rabba Shande, Ira la Randa. Father. Come on, మీరు ఎవరైనా ప్రేరేపించబడితే మీ హస్తాలను వారిపై ఉంచి ప్రార్థన చేయొచ్చు. You can lay your hands and pray for them. Yes, we want to release, we want to see the anointing of God. Yes, my Father. In the name of Jesus. ఎంతవరకు వారి జీవితంలో జరగలేని కార్యాలు మీరు జరిగించుచున్నందుకు మీకు స్తోత్రం. ఆత్మ ఫలములను, ఆత్మ వరములను సంపూర్ణముగా వారి జీవితాల్లో నెరవేర్చు. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఎటువంటి కష్టములు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు కూడా క్రీస్తు మీద ఆనుకొని జీవించగలిగినట్లయితే పేతురును చెరసాల్లో నుండి విడిపించిన దేవుడు మీకు తోడుగా ఉంటానని మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దానియేలు, హననియా, మిషాయేల్, అజరియా అగ్నిగుండములో కూడా దేవుణ్ణి తిరస్కరించకుండా ఉండడం బట్టి అద్భుతమైన కార్యాలను వారు అనుభవించారు. అదే కార్యాలని ఈ రాత్రికాల సమయంలో ఇమాన్యుయల్ దంపతులకు, అగస్టిన్ దంపతులకు పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేయించాడు.
మీరు సేవించుచున్న దేవుడు సజీవుడైన దేవుడు. ఆయన కన్ను దృష్టి ఎల్లప్పుడూ మీ మీద ఉంటుంది. మీ తలంపుల, మీ హృదయ తలంపుల రహస్యములను ఎరిగిన వాడు ఈ రాత్రి మిమ్మల్ని అభిషేకించు. హృదయ వాంఛలను ఎరిగిన దేవుడు ఇది మొదలుకొని కొన్ని నూతనమైన కార్యాలను మీ జీవితంలో, మీ పరిచర్యలో, మీ బిడ్డల జీవితంలో దేవుడు మీకు అనుగ్రహించిన దర్శనంలో దేవుడు జరిగించబోతున్నాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో ప్రభు మరొకసారి బిడ్డలు మేము దీవిస్తున్నాం. మీ దాసులుగా మేము వారిని అభిషేకించు ఉన్నాం. మేము ఆ ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచు ఉన్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, ఆయన కృపా వరములు, కృపా ఫలములు ఇప్పుడును ఎల్లప్పుడు మీ జీవితంలోను, మీ కుటుంబంలోను దేవుడు అనుగ్రహించిన దర్శనములో ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడే ఉండును గాక. ఆమేన్. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవాని నామమున దేవుని సేవకులుగా మేము అభిషేకించినప్పుడు కూడా ఈ లోకంలో ఒక సర్టిఫికెట్ అన్నది చాలా ఇంపార్టెంట్ కనుక బెతెల్ పెంటెకోస్టల్ చర్చ్ సర్టిఫికెట్ ఆఫ్ ఆర్డినేషన్ దైవ సేవకులుగా మేము ఇస్తున్నాం. అందుచేత అబ్రహాం గారు కూడా Sam, you can also, I think people pastors also can come. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because He's given Jesus Christ, His Son. ఇమాన్యుయల్ బాబు కూడా ఈ సర్టిఫికెట్ ని తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములో మేము ఇచ్చి ఉండగా దేవుడు మిమ్మల్ని వాడుకోండి. And now let the weak say, I am strong. Let the poor say, I am rich because of what Lord has done చాలా వందనాలు. థ్యాంక్ యూ. for us. Give thanks. Praise the Lord. అగస్త్య నిమిత్తం ఒక మాట నేను చెప్పాలని ఉందండి. కార్షెట్ పరిచర్య ప్రారంభించిన తర్వాత హీఈస్ అవర్ ఫస్ట్ ఫ్రూట్. కార్షెట్ పరిచర్యలో హీఈస్ ద వన్ ఫస్ట్ టు బాప్టిజం, మొట్టమొదటి ప్రథమ ఫలం అని చెప్పడంలో నేను ఎంతగానో అతిశయిస్తాను. కనుక ఈ అగస్టిన్ని పట్టుకోవడానికి డాడీ 2 సంవత్సరాలు ప్రయాసపడ్డారు. తర్వాత ప్రభు యొక్క కృపలో పట్టబడి పరిచర్యలో బహుబలంగా ఈ దినాన్ని వాడబడుతున్నాడు. ఈజ్ సో టాలెంటెడ్, ఈజ్ వండర్ఫుల్ అనాయింటెడ్ వర్షిప్ లీడర్. సో అద్భుతంగా రాజాం పరిసర ప్రాంతాల్లో వాడబడుతూ ఉన్నాడు. కనుక దేవుడు వారి కుటుంబాన్ని ప్రభు మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. అలాగనే మా తమ్ముడు ఇమ్మాన్యుయల్, అలాగనే మా హెప్సిబా ఇరువురు ప్రభు పరిచర్యలో బహుబలంగా ఇంకను వాడబడాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరొక విషయం, ఇది ప్రారంభం మాత్రమే. దేవునికి స్తోత్రంగా. దేవుడు ఈ దంపతులను ఆశీర్వదించి అనుగ్రహించిన కుమార్తెకు నామకరణం చేయబోతూ ఉండగా బిడ్డలు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యము అని దేవునికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక మరి చక్కటి కుమార్తెను దేవుడు బహుమానంగా అనుగ్రహించి ఉండగా ఆ కుమార్తెను దేవుని కొరకు ప్రతిష్ఠించుకుంటూ మనందరం మన కుడి
హస్తాలని వారిపై ఉంచి మనం ప్రార్థన చేద్దామా? Glory to God. పాస్టర్ కాలిన్ గారు ముందుకు వచ్చి ఈ జంట కొరకు ప్రార్థన చేస్తారు. సకలాసులోచనానికి కారణభూతులైన మా పరిపాలన తండ్రి నామమును పొందనాలి. ఎవరికి సభను యొక్క కుడిగిన దీనికరం జరిగించుచున్నది వందన. మా మధ్య ఉంటున్న దంపతులు మీరు అనుగ్రహించినటువంటి సంతానంలో వందన. వారిని నామములు దీవిస్తున్నాం తండ్రి, స్తోత్రం. ఎవరి భయభక్తులు గల వారు ఇలాగ ఆస్వాదించమని మీరు చెప్పిన వాక్యం ప్రకారం మీ యొక్క కుటుంబాన్ని మరి యొక్క దంపతులు మీరు ఆశ్రయించిన రీతిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇచ్చినటువంటి నా బిడ్డలను మీ నామంలో దీవిస్తున్నాం తండ్రి, స్తోత్రం. మీ కృపలో వారు ఎల్లప్పుడూ భద్రపరచబడుతురుగాక తండ్రి, స్తోత్రం. వారి పట్ల మీరు కలిగినటువంటి ప్రణాళిక అంతా కూడా యేసు నామములో నెరవేర్చబడును గాక తండ్రి, స్తోత్రం. ఏదైతే వారి పట్ల మీరు ఉద్దేశించారో తండ్రి, స్తోత్రాలు. దేవా ఏది వారు తప్పిపోకుండా యేసు నామములు తండ్రి అది ఫలించును గాక, ఆ రీతిగా వారు ఎదుగుదురు గాక, వారి నామ మహిమాత్మే తండ్రి, స్తోత్రం. దేవా నిలబడుదురు గాక తండ్రి, మీకే స్తుతులు తెలుస్తున్నా. దేవా మరోసారి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా బిడ్డని కృపగల స్థలంగా అప్పగించుకుంటూ మా యాపులు మాకు చిన్న బిడ్డగా కనబడుతుంది కానీ దేవా తను మీరు చూస్తున్నారు, తనకి భవిష్యత్తును తండ్రి. తనకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో మీరు చూస్తున్నారు. దేవానికి స్తోత్రం. అందును బట్టి మీ నామమును స్తుతిస్తున్నాను తండ్రి. ఆ రీతిగా దేవానికి నామములు తండ్రి ఎల్లప్పుడూ బిడ్డ నిలిచి ఉన్నది కాకని పలుకుతున్నాను. దేవానికి స్తోత్రం. కృప చూపించి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. అప్పుడు పరలోక తండ్రి. సర్వశక్తి కలిగిన దేవుడు సురేష్ రోజా దంపతులకు అనుగ్రహించిన ఈ చంటి బిడ్డకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో జెనిసా జాస్మిన్ అని నామకరణం చేస్తుండగా సర్వశక్తి కలిగిన దేవుడు జెనిసా జాస్మిన్ ని దీవించి ఆశీర్వదించి దేవుని దయందును మనుష్యుని దయందును ఎదిగింపజేసి ఆయన మహిమ కొరకు వాడుకొనెను గాక. ఆమేన్, ఆమేన్. సర్వశక్తి జెనిసా అనగా గాడ్ ఈస్ గ్రేషియస్, దేవుడు కృప కలిగిన వాడు. జాస్మిన్ అనగా గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, దేవుని యొక్క బహుమానమే ఉన్నాడు. ఆ చక్కటి బహుమానాన్ని, దేవుని కృప కలిగిన బహుమానాన్ని దేవుని రాజ్యం కొరకు దేవుడు వాడుకొని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. జానథన్ గారు ప్రార్థన చేయాలని తండ్రి మహిమతుల ప్రభువానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అనుగ్రహించిన బహుమానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తమ్ముడి మాటలను బట్టి ప్రభువా ఆయన మరి తనకిచ్చిన భార్యను బట్టి వారిని ప్రేమించిన కుమార్తెను బట్టి నేను ప్రార్థన చేయించున్నాను. ఇదిగో ప్రభా కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము గర్భఫలముగా ప్రభా నీవిచ్చిన బహుమానమును బట్టి నీ నామములో మేము ప్రార్థన చేయించున్నాం. దేవా ఈ బిడ్డ ప్రభా నీ దయందులు నైనా నీ కృపలో పెరిగి పెద్దదై ప్రభా నీ నామ మహిమ కొరకు జీవించడానికి నీ సహాయమును చేయమని ప్రార్థన చేయించున్నాను. లోకంలో ప్రభా ఇదిగోనైనా ఈ నామములో ప్రభా నామకరణ చేయించుండగా ఆ నామమును కొనుక్కోలేక తన జీవితంలో నూతనమైన కార్యములు, నూతనమైన అభిషేకం ఆ చంటి బిడ్డ మీద వయసులో జ్ఞానంలో పెరుగుతుండగా ప్రతి శాతాను శక్తుల నుండి విడుదల కలిగించు ప్రభా, ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగించు ప్రభా. నీ అద్భుతమైన శక్తి ద్వారా నడిపించబడటానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఓ ప్రభా బహుభావగా నీ సన్నిధిలో ఎదగడానికి సహాయముని చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇమాన్యుయల్ హెప్సిబా దంపతులకు దేవుడు అనుగ్రహించిన ఈ చక్కటి కుమార్తెను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఎరికా హెన్సీగా నామకరణం చేయించునుగా సర్వశక్తి కలిగిన దేవుని దయందును మనుష్యుని దయందును ఈ చంటి బిడ్డను ఎదిగింపజేసి ఆయన మహిమ కొరకు వాడుకొనను గాక. ఆమేన్. ఎరికా
అనగా ప్రిన్సెస్, హెన్సీ అనగా గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బహుమానం. ప్రిన్సెస్ మహారాణి, రాణి దేవుని యొక్క బహుమానమైన మహారాణిగా దేవుడిచ్చి ఉండగా దేవుని కొరకు ఈ బిడ్డను పెంచారు. Praise the Lord. Glory to God. I think ఈ బిడ్డల కోసం యవన కుటుంబముల కొరకు మనం ప్రార్థన చేద్దామా? దైవ సేవకులు కూడా మీ హస్తములను చాపి వారి కొరకు ప్రార్థన చేయించుండగా పాస్టర్ సుధాకర్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. మన ఈ కుటుంబాలని చేపడుతున్న ప్రభా, మన ఫలించి అభివృద్ధి పొంది మన అనేకులకి దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా వారికి ఇచ్చిన బహుమానాలు మీ కొరకు పెంచుతుండగా ప్రభా, నేను గొప్ప ప్రయోజకులుగా అవడానికి సేవలో వాడబడే పాత్రలుగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబాలని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. నేను ఈ మరుగుని మీ ఆశీర్వాదాలు దయచేయండి. మీ కడవర వర్షాన్ని ఈ కుటుంబాల మీద కుమ్మరించమని అడుగుతున్నాం. మీ దీవెనలు వారికి దయచేసి నడిపిస్తారని నమ్ముతూ యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరు మా ప్రార్థన ఆలకించినందుకు మీకు స్తోత్రం. సురేష్ దంపతులను, ఇమాన్యుయల్ దంపతులను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు మేము దీవించుచు ఉండగా బిడ్డలను ఏ రీతిగా పెంచాలో కావలసిన అభిషేకం, కావలసిన కృప నూతనముగా మీరు అనుగ్రహించి మీరు ఆఖరి వరకు మిమ్మల్ని హెచ్చించే కుటుంబంగా, మిమ్మల్ని ప్రేమించే కుటుంబంగా యేసు నామములో ఈ కుటుంబమును మీరు వాడుకొని మీ మహిమ కొరకు ఇంకను వాగ్దానం నెరవేర్చి విశ్వాస జీవితం స్థిరపరచమని యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ grown up time with the children. Praise the Lord. మీరు చెప్పు గుర్తు ప్రభు నామాన్ని మహింపరచుదాం. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. లేరా ఒకసారి ఈ చిన్న చిన్న వెలుగులో మన తెల్లని పళ్ళు చూపిస్తే చాలా బాగుంటుంది. Praise the Lord. చెప్పరే hallelujah. Thank you so much, Dr. Samantha sir, for the wonderful service. ఈరోజు అద్భుతమైనటువంటి పరిచర్య దేవుడు తన దాసుని వాడుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి యొక్క కృప ఇంకను ఫ్యామిలీ మెంబర్స్ చిన్న పరిచయం, కుటుంబ పరిచయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి కృప మహదైశ్వర్యం చెప్పిన కుటుంబాన్ని దేవుడు ఈ రీతిగా విస్తరింపచేశాడు. ఒక నిమిషం అందరూ నిలబడితే నేనే పరిచయం చేసేస్తాను. రైట్. డాడీ ఎరగని వాడు కాదు, ఎవరు ఎరిగిన వారు. దేవునికి కృపలో ఒక్కరిగా ఉంటూ పిల్లలు ఎవరు లేకపోతే ప్రభువు నమ్ముకున్నారు. దేవుడు ఇంతమందిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారి ఇరువురిని ప్రేమించి మమ్మల్ని 5గురిని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మమ్మల్ని 5గురిని ఒక్కొక్కరిని ప్రభు ప్రేమించి బహుమానాలు ఇస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు ఐజక్ బాబు, నా భార్య పేరు రిబేకా. శాన్ గురించి పక్కన నిలబడితే బాగుంటుంది. రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మా ఇరువురిని ప్రేమించి చక్కని 2 మగబిడ్డలు ప్రోపించాడు. జోయల్ అబ్రహాం, అలాగే జో ఇవాన్స్. ఇరువురిని దేవుడు అనుగ్రహించాడు. పుట్టిన వెంటనే దేవుని పని కొరకు, ప్రభు పరిచర్య కొరకు జోయల్ మేము ప్రతిష్ఠించడానికి దేవుడు సహాయం అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆ కార్యక్రమాల్లో కూడా మా ఎవ్రీ ఫ్యామిలీ ఈవెంట్స్ అంటాను వేదిక మీద కూర్చున్న మా ప్రియ దైవ సేవకులు, దైవ సేవకురాండ్రులు వారందరూ కూడా అంటాను మాకు శరీర సంబంధమైన బంధువులు ఎవ్వరు లేకపోయినప్పటికీ ఆత్మ సంబంధమైన బంధువర్గాన్ని దేవుడు ఇచ్చారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కనుక అందరూ మా యొక్క క్షేమం నిమిత్తం ప్రార్థన చేసి ఆశీర్వదించినటువంటి కుటుంబమే. కనుక అలాగనే దేవుడి కృపలో మా యొక్క చెల్లి రోజా పుష్పవల్లి, అలాగనే మా బావగారు సురేష్, వారి ఇరువురిని ప్రభు
ప్రేమించి ఒక కుమారుడిని ముందుగా ప్రభు అనుగ్రహించాడు, అనే కుమార్తెను ప్రభు అనుగ్రహించాడు. ఆ కుమార్తె యొక్క నామకరణమే ఇది నాన్న జరిగింది. తర్వాత మా యొక్క మూడవ సంతానంగా, డాడీకి మూడవ సంతానంగా నాకు రెండవ తమ్ముడు, నా తర్వాత తమ్ముడు ఇమ్మాన్యుయల్ దేవుడు ప్రేమించి చక్కని బిడ్డను హెప్సిబాను జీవిత భాగస్వామిగా దేవుడు వారికి అనుగ్రహించి వారిరువురిని ప్రభు ప్రేమించి చక్కని బిడ్డను ప్రభు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే ఈ దినాన్న ప్రభు యొక్క పని కొరకు ప్రతిష్ఠించుకొని ప్రభు పనిలో ఈ దినము నుండి మరింత ముందుకు దూసుకుపోవటానికి ఒక నిర్ణయంతో ముందుకు వచ్చారు. దానికి మీరంతా సాక్షులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తదుపరి మా యొక్క బావగారు ఇమ్మాన్యుయల్, బావగారి పేరు కూడా ఇమ్మాన్యుయల్, అలాగనే చెల్లి సారం, వారి దేవుడు ప్రేమించి ఒక మగబిడ్డను ప్రభు అనుగ్రహించాడు. వారు కాకినాడలో ఉంటారు. చక్కని మన్నా పరిచర్యలు, వారు చక్కని పరిచర్యలు అక్కడ జరిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆఖరోడు అంటే తల్లికి ముద్దులు కొడుకు కదండి అన్నట్టుగానే వాస్తవమే. అలాగనే మా విజయ్, అలాగనే దేవుడు మా విజయ్ని ప్రేమించి చక్కని బిడ్డను జీవిత భాగస్వామిగా ప్రభు అనుగ్రహించాడు. స్వర్ణాన్ని ప్రభు అనుగ్రహించాడు. ఆ స్వర్ణంని వారిరువురిని దేవుడు ప్రేమించి ఆన్ ద వే మరొక గిఫ్ట్ ఉంది కనుక ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2022 గిఫ్ట్ కనుక ఆ గిఫ్ట్ కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ వస్తున్నాను. దేవుని యొక్క కృప మనకందరికీ మెండుగా తోడయుండి నడిపించును గాక. ఓకే, అంటే కింద లేట్ అవుతుందని త్వరపడుతున్నాను, అందుకని రైట్. ఫ్యామిలీ మెంబర్స్ పైన ఉంటుంది కానీ దెల్ జస్ట్ గో విత్ బెస్ట్ బ్యాక్ నుంచండి. చిన్న కేక్ కటింగ్, అలాగే క్యాండిల్ సర్వీస్ కూడా మనం చేసేసుకుందాం. ముగింపులోకి వచ్చేసాం. సో నౌ ఐ రిక్వెస్ట్ మేడం హెలెన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ గివ్ ద గ్రీటింగ్స్ అండ్ కట్ ద కేక్ అండ్ పాస్ ద క్యాండిల్. రైట్, ఈలోపు క్యాండిల్స్ మీరు డిస్ట్రిబ్యూట్ చేసేయండి. పైకి కొన్ని క్యాండిల్స్ ఇచ్చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు అసలు దొరకరండి. రండి సంతోష్ అమ్మ ఒకసారి. అమ్మా రారా. ఈయన తాతయ్య మనోడు, ఆయన నానమ్మ మనోడు అండి. రైట్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మేడం మీరు అలాగే ఉంచండి, అప్పుడు దిగిపోద్దు. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఈలోపు కేక్ అండ్ చేసేయండి, క్యాండిల్ లిట్ చేస్తాం. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును గాక. Greetings to you in the very soon coming Jesus. అతి త్వరలో రాబోతున్న యేసు నామమున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. Anybody has doubt in that? ఏమండి, యేసయ్య రాక విషయంలో ఎవరికైనా సందేహం ఉందంటారా? All the things that are happening around us is again and again reminding us that Jesus is going to come very soon. చుట్టుప్రక్కల జరుగుతున్న ప్రతి పరిణామాలు యేసు త్వరగా రాబోతున్నాడు అని మన గొంతెత్తి సాక్ష్యం ఇస్తున్నాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. This evening I am also very glad to be here. ఈ సాయంకాల సమయంలో మీ మధ్యలో ఉండడం నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. Many years back from this is my fruit. నేను అమ్మగారికి మొదటి ప్రథమ ఫలం. In my theological teaching, he is my first fruit. మొట్టమొదటిగా బోధన చేయడం ప్రారంభించిన తర్వాత నేను మొదటి విద్యార్థినండి మేడం గారికి. And now I am proud to say that he is my pastor. ఇప్పుడు నా యొక్క స్టూడెంట్ అయినటువంటి ఐజక్ ఇప్పుడు నాకు సంఘ కాపరి అవ్వడం నేను గర్వకారణంగా నేను చెప్పగలను నేను. And I praise God for that.
దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను నేను. Hallelujah. హల్లెలూయా. So many times they have invited us as a family, but I believe that this was the appointed time for me to come here first time to this church. ఇక్కడికి రావాలి అని ఎన్నోసార్లు కుటుంబముగా మమ్మల్ని ఆహ్వానించారు. కానీ ఇది దేవుని యొక్క చిత్తము, దైవ నిర్ణయం కనుక ఈ విధంగా చిప్పపల్లి రావడానికి దేవుడి సహాయం అనుగ్రహించాడు. And I praise God that I am present here to be a witness for so many things happening here. ఇక్కడ జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యాలకు ఒక సాక్షిగా నేను ఇక్కడ నిలబడగలనండి. And I really praise God and thank God for this family. Abraham, we call పెద్ద పాస్టర్ గారు. మేము పెద్ద పాస్టర్ గారు అని పిలుచుకుంటా ఉంటాం కనుక అబ్రహాం గారు కుటుంబాన్ని బట్టి ఎంతగానో ప్రభువుకు నేను స్తుతిస్తా ఉన్నాను. I praise God for all of them because they are a part of our family. మా కుటుంబానికి వారు ఒక భాగస్తులే ఉన్నారు కనుక ఆ కుటుంబాన్ని బట్టి పాస్టర్ అబ్రహాం గారి కుటుంబాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. They are a part of our family in our happy times as well as in our sorrowful times. మేము సంతోషంగా ఉన్నప్పుడు అదే సమయంలో మేము దుఃఖంగా ఉన్నప్పుడు కూడా మాతో పాటు నిలిచి ఉన్నటువంటి కుటుంబం అండి ఈ కుటుంబం. So I thank God again for that. అందును బట్టి నేను దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను. I just want to put one thought which God has been reminding and speaking to me these days. ఈ దినాలలో దేవుడు నా మనసులో పెట్టి జ్ఞాపకం చేస్తున్న ఒక మాటను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. Already our pastor and to examine ourselves, how holy are we these days. ఈ మాట నేను మీ హృదయాల్లో ఉంచాలని ఆశపడుతున్నాను. మనము హృదయ పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎంతవరకు మనం పరిశుద్ధులమై ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Be filled with the Holy Spirit and be holy. ఆత్మచేత నింపబడండి, పరిశుద్ధంగా జీవించండి. I reminded in our Dortota church the other day that these are our preparation days. ఆ దొరతోట చర్చిలో ఉన్నటువంటి ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంది. ఇవి ఈ దినాలు ప్రభువు కొరకు మనల్ని మనం సిద్ధపరచుకునేటువంటి దినాలు ఇవి. Hallelujah. హల్లెలూయా. So as we prepare, examine ourselves, how holy are we, because our Lord is holy. మన దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయనను చేరుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి మనము నిజముగా పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా అన్నది మనల్ని మనమే స్వయం పరీక్ష చేసుకోవలసిన వారమై ఉన్నాం. So I జరిగించును గాక. God bless you. దేవుడు వారిని దీవించును గాక. రైట్, ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. ఇట్స్ అ క్యాండిల్ అన్నది ఏదో చెయ్యాలి అని కాదు, కానీ ఏదో ఒక ఆనవాయితీగా వెళుతూ ఉంది. ప్రభువు మనలను వెలిగించి ఉన్నాడు. వెలిగించిన యేసయ్య మనము ఆ వెలుగులో ముందు కొనసాగవలసిన వారమై ఉన్నాం కనుక మనము వెలుగుదాం. మనం వెలిగించబడినటువంటి మనము ఇతరులను వెలిగించుదాం. దైవ సేవకులు ఇందాక వర్తమానం చెబుతూ చక్కని మాట జ్ఞాపకం చేస్తూ వచ్చారు. పేతురు గ్రంథంలోని మాట, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడు ఆయన మనం పిలిచి ఉన్నాడు కనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుల ముందు కొనసాగుదాం. మమ్మీ డాడీ అందరూ రండి. రైట్. Praise the Lord. Hallelujah. Okay, let's pray. ప్రార్థన Gracious చేసుకుందాం. Father, once again we thank you and bless you for this great day. We thank you, Lord, for all that blessings that you have added each day of our lives, Father. And on this great achievement day, Lord, we pray, we bless your name once again. We give you all honor and glory, Lord. It is only, Lord, your grace and mercy that we have reached here, Father. Lord, on this great day, once again, Lord, I remember this family, and Lord, I bless them in the name of the Father, Son, and the Holy Spirit, Lord. And Lord, help them in the days to come to do greater things for you, Father, and
to bless your name. Once again, we give you all honor and glory, and we ask this prayer in Jesus' name. ఆమేన్, Amen. ఆమేన్, ఆమేన్. యేసయ్య నామంలో ఏమున్నదయ్యా? ఆమేన్, శక్తి ఉన్నదయ్యా. కలిసి పాడుదాం. యేసయ్య నామం, యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే పాడదమా, పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో, శ్రీ యేసయ్య నామంలో శబలు పెడదాం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ గుండె నిండుగా, హే 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 క్రిస్మస్ పండుగ గుండె నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. పరలోకముని పిలిచెను, పాపిని నన్ను కరుణించెను. పసిమాలుని గిల పుట్టెను, పశువుల తోటెలో విందుగా. పరలోకముని పాపిని నన్ను కరుణించెను, పసిమాలుని గిల పుట్టెను, పశువుల తోటెలో విందుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. 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 హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. దేవుడు మనందరిని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మీ చేతిలో ఉన్న కొవ్వొత్తులు ఆపేయండి. ఈ వెలుగు ఆరిపోయే వెలుగు కానీ యేసయ్య మనలను వెలిగించి ఉన్నాడు. ఈ వెలుగు ఆరిపోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సునామీలు వచ్చినా, సుడిగానులు వచ్చినా, జడివానులు వచ్చినా, ఏమి వచ్చినా యేసయ్య వెలిగించిన వెలుగు ఆరిపోయేది కాదు, ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉండేది. స్తోత్రం, హల్లెలూయా. ఒక నిమిషం కూర్చోండి, మనం ముగించేసుకుందాం. ఒక్క నిమిషం కూర్చుందాం, మనం ముగించేసుకుందాం. ఇంతవరకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తా వస్తున్నాను. ఆఖరిగా వందన సమర్పణ నేను చెప్పేస్తాను. సమయ
ప్రతికూలతను బట్టి పిల్లలు ఎవరు వెళ్ళిపోవద్దు, అందరికీ భోజనం సిద్ధపరచబడింది, ఎవరు వెళ్ళిపోవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. పిల్లలు సమయ ప్రతికూలతను బట్టి దైవ సేవకులైనటువంటి వారు ఇక్కడ చాలామంది ఉన్నారు. దరిదాపు ఒక 50 మంది వరకు దైవ సేవకులే ఉన్నారు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నా నిండు హృదయంతో తెలియపరుస్తూ వస్తున్నారు. ఈ యొక్క పరిచర్యను ఇంకను మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ఖచ్చితంగా మీరు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట నేను మీకు అందరికి కూడా మనవి చేస్తూ వస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ దినాన వేదికను అలంకరించిన దైవజనులు పిలిచిన వెంటనే కాదనకుండా, వాస్తవానికి డాక్టర్ శామ్ మాథ్యూస్ గారు హీ సో బిజీ నౌ ఇన్ హిస్ సన్స్ వెడ్డింగ్ అరేంజ్మెంట్స్. అయినప్పటికీ వాస్తవానికి కూడిక గత వారంలో ఇదే దినాన జరగాలి. తుఫాను కారణంగా, జవాద్ తుఫాను కారణంగా ఆగింది. కానీ దేవుడు తన పనిని ఆపలేదు. ఈ దినము దేవుని చేత ఏర్పరచబడిన దినం కాబట్టి నేను అంటాను, గడిచిన వారంలో కూడిక ఆగిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గనుక పోస్ట్ పోన్ చేసినప్పటికీ వచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు మెండుగా దీవించును గాక. అలాగనే చక్కని వర్తమానం అందించి ఆర్డినేషన్ లైసెన్సింగ్ విషయంలో, అలాగనే నేమింగ్ సెరమనీలో ఆత్మాభిషేకము చేత కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన డాక్టర్ శామ్ మాథ్యూస్ గారికి కుటుంబం తరపున, అలాగే బెటెల్ పెంటెకోస్టల్ చర్చ్ తరపున ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ వస్తున్నారు. ప్రభువు చిత్తమైతే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ప్రభువు నిర్ణయించినటువంటి దినాన్ని బట్టి ఈ మధ్యకాలంలో సేవకుల మధ్య పరిచర్య ప్రభు అనుగ్రహించారు. కనుక కోవర్కర్స్ ఇన్ క్రైస్ట్ వైన్యార్డ్లో సహవాసంలో ఉన్నటువంటి సేవకులను బలపరచడానికి సార్ ఐ ఇన్వైట్ యూ హార్ట్ఫుల్లీ. పెంతెకోస్తు ఉజ్జీవం రగిలించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత్య దినాలలో మనుషులందరి మీద ఆత్మాభిషేకాన్ని కుమ్మరిస్తానన్న వాగ్దానం యొక్క విలువ ప్రతి సేవకుడు గుర్తించాలి. ఆ యొక్క విలువను ప్రతి సంఘంలో సేవకుడు దాన్ని నిలబెట్టగలగాలి. అందుకోసం ప్రభువులో మనందరం కలిసి ముందు కొనసాగుదాం. అలాగనే ఇది నా పిలిచిన వెంటనే వచ్చినటువంటి దేవునికి సేవకురాలు మేడం హెలెన్ గారికి, అలాగనే రెవరెండ్ శామ్ థామస్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తూ వస్తున్నాను. దో దే ఆర్ సో బిజీ అండ్ టైర్డ్, they separated their time and they came all the way from Visakhapatnam and spent time with us. Thank you so much, Reverend Sam Thomas and Madam Helen. Keep praying for us. Praise the Lord. Hallelujah. దేవునికి కృప మనకందరికి మెండుగా తోడైండును గాక. అలాగనే వైజాగ్లో నాకు కుటుంబం ఉంది, అదేంటంటే PPF కుటుంబం. నేను ఎప్పుడు కూడా కాల్ ఇట్ యాజ్ నాట్ లైక్ ఫెలోషిప్ అని పిలిచిన దానికంటే పెంటెకోస్టల్ పాస్టర్స్ ఫెలోషిప్, ఐ కాల్ దట్ ఫెలోషిప్ యాజ్ ఎ ఫ్యామిలీ. నేను కుటుంబంగా నేను పిలుస్తూ ఉంటాను. కనుక ప్రతి కార్యక్రమంలో నా వివాహం మొదలుకొని మొట్టమొదటి మా ఫ్యామిలీ ఈవెంట్, నా మ్యారేజ్, వివాహం మొదలుకొని పిల్లలు పుట్టినప్పుడు, తర్వాత మా తమ్ముళ్ళ కార్యక్రమాలన్నిటిలో PPF ఫ్యామిలీ మా వెనుక ఉంటూ ఆశీర్వాదకరంగా మమ్మల్ని అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన వారికి కూడా నిండు వందనాలు హృదయపూర్వక కుటుంబం తరపున, సంఘం తరపున తెలియపరుస్తూ వస్తున్నాను. అలాగే పాస్టర్ ఐజాక్ గారికి తాడుతుండి వచ్చి ఉన్నారు, వారిని ప్రభు మెండుగా దీవించును గాక. అలాగే కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరున చెప్పడానికి సమయం చాలదు కనుక నేను ముగించాలని ఆశపడుతూ వస్తున్నారు. ప్రతి బిడ్డను ప్రభు మెండుగా దీవించి తన మెండైన కృపచేత ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే 2022వ సంవత్సరం జనవరి 26వ తారీఖు అనగా రిపబ్లిక్ డే నాడు దేవుడిచ్చినటువంటి ఆలోచన మేరకు యూత్ రివైవల్ అనేటువంటి ఒక చక్కని యూత్ రిట్రీట్ ఏర్పాటు చేయాలని ఆశపడతా వస్తున్నాం. కనుక ముందుగానే డేట్ కార్యక్రమాన్ని కూడా తెలియపరిచేశాను కనుక ప్రార్థించండి, మీరు పాల్గొనుటకు సిద్ధపడండి. ప్రభు కృప మనకందరికీ మెండుగా తోడిండును గాక. కూడి వచ్చిన మీ అందరికీ బెతెల్ పెంటెకోస్టల్ చర్చ్ తరపున, అలాగనే పాస్టర్ అబ్రహాం గారి కుటుంబం తరపున మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. దేవునికి కృప మీకు అందరికీ మెండుగా తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. ఆఖరిగా ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనము ముగించుకుందాం. పాస్టర్ ఐజాక్ గారు తాడుతూ వచ్చారు.
ముగింపు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత డాడీ పాస్టర్ అబ్రహాం గారు ఆశీర్వాదం ఇస్తారు. అందరితో మనము సెలవు తీసుకుందాం. మన మధ్యలో సీనియర్ సేవకులైనటువంటి వారు చిపురుపల్లి గరివిడి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. మీకు అవకాశం ఇవ్వలేకపోయాం, కనీసం ప్రార్థనకైనా కానీ అర్థం చేసుకుంటారని, పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యూఆర్ ఆల్వేస్ విత్ us. మీరు ఎప్పుడు మాతో ఉన్నారు. డాడీ హృదయం ఎప్పుడు కూడా మీ కొరకే ఉంటుంది కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సమయంలో ముగింపు ప్రార్థనలకు వెళ్దాం. పాస్టర్ ఐజాక్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. డాడీ ఆశీర్వాదం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇదిగో నాయన ప్రభువా, ఈ స్థలంలో ఈ విధంగా నీ కార్యక్రమాన్ని జరగడానికి అది నీ చిత్తమై ఉన్నది దేవా. ప్రారంభం మొదలుకొని పాటల్లో, వాయిద్యాల్లో మీరుండి నీ దాసుని నిలబెట్టుకొని చక్కటి 3 అంశాల్లో నాయన ప్రభువా ప్రజలందరికీ అర్థమయ్యే రీతిగా నీవు మాట్లాడి నాయన ప్రభువా నీ సేవ కొరకు సమర్పించుకోవడానికి నాయన ప్రభువా బిడ్డలను ఏర్పాటు చేసి, అలాగే నాయన ప్రభువా ఇచ్చినటువంటి బహుమానాలకు నామకరణం చేయడానికి ప్రతి విషయంలో కూడా ఒక క్రమంగాను మర్యాదగాను జరిగించిన విధానం బట్టి స్తుతిస్తూ దేవా నాయన ప్రభువా, ఇదిగో ఎంతమంది అయితే నీ మాటలు విన్నారు, ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క ఆవరణలోకి వచ్చి దేవా నీ ఆశీర్వాదాలు పొంది అని వారందరూ సంతృప్తిగా సంతోషంగా వెళ్ళి నీ నామానికి మహిమకరంగా వారి జీవితాలను సమర్పించుకొని నీ రాకడకు సిద్ధపడేటట్టుగా గొప్ప సహాయం ఇచ్చారు. ప్రాముఖ్యముగా ఏర్పాటు చేసినటువంటి దీని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని పరిచర్యను కుటుంబాన్ని అంతటిని కూడా దీవించి ఆశీర్వదించండి. మీరు పొందండి. చేరవచ్చిన సేవకులను, వర్తమానం అందించిన నీ సేవకులను ప్రభువా ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందండి. ఇదిగో నాయన ప్రభువా తిరిగి ప్రయాణంలో కూడా మీరు తోడై ఉండండి. ఏ విధమైన కీడాపాయములు లేకుండా క్షేమకరంగా ప్రయాణం దయచేసి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నీ ప్రేమలో మేమందరం కలిసి స్తుతించి పర్యాంతం వరకు నీ కృపలో భద్రపరిచి నడిపించమని, మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మిక్కిలి వినయపూర్వకంగా వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆశీర్వాదములు కూడిన మనకందరికీ, సార్వత్రిక సర్వలోక సకల పరిశుద్ధులకును ఆయన కృప మనకందరికీ సదా తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్తా ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. बोलो क्रिस्त महाराज की, बोलो क्रिस्त महाराज की, बोलो क्रिस्त महाराज की. थैंक यू.